Right, guys? How Hi. are you all? Hi everyone. Good evening. సో ఈరోజు ఏదైతే ఏపీ ఈసెట్ ఉందో ఏపీ ఈసెట్లో జరిగిన క్వశ్చన్ పేపర్ని ఒకసారి అందులో 2-3 క్వశ్చన్స్ మనకి మార్క్స్ కూడా వచ్చేవి ఉన్నాయి సార్, మిస్టేక్స్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ ఏంటివి, వాటిని ఏ విధంగా ఆన్సర్స్ చేయాలి అనేది ఒకసారి డిస్కషన్ చేద్దాం. చాలా బాగా ప్రిపేర్ అయి ఉంటారు, ఎగ్జామ్ కూడా చాలా బాగా రాశారు. అండ్ ఎలక్ట్రికల్ క్వశ్చన్ పేపర్ విషయానికి వస్తే చాలా ఈజీగా వచ్చిందని మన పిల్లలందరూ చెప్పారు. అఫ్ కోర్స్ ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది ఈజీగానే ఉంది క్వశ్చన్ పేపర్ కూడా. సో లెట్స్ సీ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ ఈ క్వశ్చన్ పేపర్ 2024 ఈసెట్ వాళ్ళకు కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైతే 2024 ఈసెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో, ఇంకా ఎవరైతే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిప్లొమా వాళ్ళు అండ్ ఐటీఐ వాళ్ళు ఎవరైతే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ క్వశ్చన్ పేపర్ ఇంపార్టెంట్ సార్. ఈ ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ 100 క్వశ్చన్స్ మీరు బాగా వింటే నెక్స్ట్ మీ ఫ్యూచర్ లో రాయబోయే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా మినిమం ఒక 5 to 10 క్వశ్చన్స్ రిపీట్ అవ్వచ్చు, చెప్పలేము. సో అందుకని ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. అండ్ ప్రతి క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ముందుగా మేము ఎక్స్ప్లెయిన్ చేసే ముందుగానే మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, లెట్స్ స్టార్ట్ సార్. సో ఇక్కడ ఎర్తింగ్ లోంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు సార్, ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏమన్నారు సార్ అంటే, ఎర్తింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఈజ్ నెసెసరీ ఫర్ ప్రొటెక్షన్ అగనిస్ట్. ఎర్తింగ్ ప్రొటెక్షన్ అగనిస్ట్ దేనికి చేస్తాము అని క్వశ్చన్ అడిగాడు సార్. సో ఏది సార్ కరెక్ట్ ఆన్సర్? సో మనం ఏదైనా సరే మనం ఇంట్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఎర్తింగ్ ఎప్పుడు చేస్తూ ఉంటాం సార్. ఎందుకు అంటే ఫస్ట్ షాక్ తగలకుండా ఉండడానికి. ఏవైతే ఎలక్ట్రికల్ షాక్స్ ఉంటాయో ఆ షాక్స్ మనం ముట్టుకోగానే తగలకుండా ఉండడం కోసం ఈ ఎర్తింగ్ ని చేస్తాం సార్. సో నథింగ్ బట్ డేంజర్ ఆఫ్ ఎలక్ట్రికల్ షాక్. ఎలక్ట్రికల్ షాక్స్ తగలకుండా ఉండడం కోసమే మనం ఈ ఎర్తింగ్ అనేది వాడుతూ ఉంటాం సార్. మీరు ఆల్రెడీ ఎర్తింగ్ లో చూసుంటారు. ఫస్ట్ అసలు ఎర్తింగ్ అంటే ఏంటి, ఎర్తింగ్ యొక్క అడ్వాంటేజెస్ సార్, పర్పస్ ఆఫ్ ఎర్తింగ్ ఏంటి, ఎర్త్ రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ ఎర్త్ రెసిస్టెన్స్ దేనిపైన డిపెండ్ అవుతుంది, ఓ సబ్ స్టేషన్ కి ఆర్ పవర్ స్టేషన్ కి ఆర్ ఒక ట్రాన్స్ఫార్మర్ కి ఎర్త్ రెసిస్టెన్స్ ఎంత ఉండాలి, హ్యూమన్ బాడీ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది, అట్లాంటివన్నీ నేర్చుకొని వెళ్తే వెరీ సింపుల్ క్వశ్చన్ అడిగాడు. అసలు ఎర్తింగ్ ఎందుకు చేస్తాం అంటే టు ప్రొటెక్ట్ డేంజర్ ఆఫ్ ఎలక్ట్రిక్ షాక్స్, హ్యూమన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి సార్ మీరు. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, లెట్స్ సీ, ఒకసారి చదువుతున్నాను వినండి. అజ్యూమ్ దట్ ద స్టేటర్ ఇంపిడెన్స్ ఆఫ్ an ఇండక్షన్ మోటార్ ఈజ్ నెగ్లిజిబుల్. స్టేటర్ ఇంపిడెన్స్ నెగ్లెక్ట్ చేశాడు. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అప్లైడ్ వోల్టేజ్ టు ద మోటార్, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అప్లైడ్ వోల్టేజ్ టు ద మోటార్ ఇంక్రీజ్డ్. ఇక్కడ ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేసినాడంట బై కీపింగ్ ద V/F కాన్స్టెంట్. V/F కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తూ. అప్పుడు మాక్సిమం టార్క్ గురించి అడుగుతున్నాడు క్వశ్చన్. ఇక్కడ ఇది డిప్లొమా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సార్. మాక్సిమం టార్క్ Tm is equals to మీకు తెలుసు kV²/2x2. ఇక్కడ V/F కాన్స్టెంట్ అన్నాడు. V/F కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి దిస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V². బై రియాక్టెన్స్ లో ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది అండ్ K లో కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అంటే కింద F² డినామినేటర్ లో. సో V²/F², స్క్వేర్ క్యాన్సల్, V/F కాన్స్టెంట్. సో మాక్సిమం టార్క్ ఆల్సో కాన్స్టెంట్. ఇక్కడ మాక్సిమం టార్క్ అనేది ఇంక్రీజ్ అవ్వదు, అలా అని డిక్రీజ్ అవ్వదు, కాన్స్టెంట్ గా ఉంటుంది. అండ్ స్లిప్ అండ్ మాక్సిమం టార్క్ ఫార్ములా ఏంటి, SMT is equals to R2/X2 మనకు తెలుసు. ఇక్కడ ఏమన్నాడు, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతే SMT డిక్రీజ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతే SMT డిక్రీజ్ అవుతుంది. సో రిమైన్స్ కాన్స్టెంట్ బట్ విల్ అక్కర్స్ ఎట్ స్మాలర్ వాల్యూస్ ఆఫ్ స్లిప్, రిమైన్స్ కాన్స్టెంట్ బట్ విల్ అక్కర్స్ ఎట్ లార్జర్ వాల్యూస్ ఆఫ్ స్లిప్. సో ఏది కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంది సార్, స్మాలర్ వాల్యూస్ ఆఫ్ స్లిప్ అనేది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి దిస్ ఇస్ 100% కరెక్ట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇది పవర్ సిస్టమ్ లోంచి క్వశ్చన్. ఒకసారి నేను క్వశ్చన్ చదువుతాను వినండి.
The inductance of a transmission line is minimum. The inductance of a transmission line is minimum when ఎప్పుడు అంటున్నారు ఎప్పుడు సార్ మరి అది ఆన్సర్ మనకి నార్మల్ గా అయితే చూస్తే ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ కి రెండే ఫార్ములాస్ చూస్తాం సార్ ఇండక్టెన్స్ వచ్చేసరికి 2 × 10⁻⁷ ఇంటూ ln ఆఫ్ GMD బై GMR ఇది ఇండక్టెన్స్ కి ఫార్ములాగా తీసుకుంటాం సార్ ఇక్కడ మనకి ఏమన్నాడు అంటే ఇండక్టెన్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ మినిమం అన్నాడు సో ఇక్కడ జిఎంఆర్ ఇంక్రీజ్ చేస్తే ఎల్ అనేది డిక్రీజ్ అవుతుంది సో జిఎంఆర్ ఇంక్రీజెస్ జిఎంఆర్ ఈస్ హై ఈస్ కరెక్టే ఇక్కడ జిఎంఆర్ హై అంతేకాకుండా ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చాడు సార్ జిఎండి ఈజ్ లో అంటే ఇది డిక్రీజ్ చేసినా కూడా మనకి ఇండక్టెన్స్ డిక్రీజ్ అవుతుంది సో ఈ ఆప్షన్ లో చూసుకుంటే జిఎండి ఈజ్ లో జిఎంఆర్ ఈస్ హై సో ఇవి రెండు కూడా కరెక్టే కాబట్టి ఎప్పుడైతే జిఎండి తక్కువ ఉన్నప్పుడు జిఎంఆర్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఇండక్టెన్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది సార్ రైట్ ఓకే గైస్ సో ఈ క్వశ్చన్ లో ఏం అబ్జర్వ్ చేశారు ఇండక్టెన్స్ కి జిఎండి కి జిఎంఆర్ కి మధ్యలో రిలేషన్ ఇవన్నీ చూసుకొని వెళ్ళిన తర్వాత ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనము ఏం చేయాలి అబ్జెక్షన్ పెట్టాలి అప్పుడు అబ్జెక్షన్ ని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఒకవేళ మనం పెట్టిన అబ్జెక్షన్ కరెక్ట్ అవుతే చేంజ్ చేస్తారు ఇప్పటి వరకు ఒక 2 వచ్చినాయి అబ్జెక్షన్స్ నేను చెప్తాను అవి ఏమున్నాయో రైట్ అమ్మా రాయల్ రైట్ సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ పెద్దగా ఉంది సార్ బట్ ఆన్సర్ వెరీ సింపుల్ సార్ చూడండి ద హెచ్వి టర్మినల్ ఆఫ్ ఏ 3-phase bank of 3 single-phase transformers are connected to 3-phase 3-wire system. ఇక్కడ 11 kV system కి కనెక్ట్ చేశాడంట. The LV terminals are connected to this is 11 kV by 2200 volts. HV this is and this is LV and transformer rating given as the combined rating given as 1000 kVA. అప్పుడు ఏమన్నాడు find kVA rating of LV winding of each transformer for star delta connection. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ kVA రేటింగ్ అనేది చేంజ్ అవుతుంది సార్ ఫిక్స్ వాల్యూ బట్ ఇక్కడ 3-phase ట్రాన్స్ఫార్మర్ బ్యాంక్ అంటే 3 సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ కలిపి ఒక 3-phase ట్రాన్స్ఫార్మర్ బ్యాంక్ గా ఫామ్ అయినాయి కదా దీని టోటల్ కేవీఏ వచ్చేసి 1000 అప్పుడు ఈచ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క కేవీఏ ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది అంతే అక్కడ ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 300 కేవీఏ అయితే ఈచ్ 100 కేవీఏ బట్ మొత్తం 1000 కేవీఏ అయితే ఈచ్ ఎంత అవుతుంది 1000/3 1000/3 అంటే ఎంత అవుతుంది సార్ అంటే 333.3 కేవీఏ వెరీ సింపుల్ క్వశ్చన్ yes sir yes sir next question కి వెళ్ళండి యా ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి సార్ సో ఇన్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ విల్ హ్యావ్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఇఫ్ ఆపరేటెడ్ ఫ్రీక్వెన్సీ అంటున్నాడు సార్ నథింగ్ బట్ ఇది ఏ టాపిక్ కి సంబంధించింది అంటే రిజొనెన్స్ అనే టాపిక్ కి సంబంధించింది సార్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ అదే విధంగా కెపాసిటెన్స్ ఈ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటే ప్యూర్ రెసిస్టర్ ఉండాలి అప్పుడు ఎప్పుడు ఉంటుంది సార్ XL = XC అయినప్పుడు మాత్రమే ప్యూర్ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది XL అంటే ω/L XC అంటే 1/ωc దీని నుంచి ω² = 1/LC సార్ దీని నుంచి F = 1/2π² L C సార్ దీన్ని ఏం ఫ్రీక్వెన్సీ అంటాము అంటే రిజొనేటింగ్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటాం సార్ సో అప్పుడు మాత్రమే మనకి పవర్ ఫ్యాక్టర్ ఏముంటుంది అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది సార్ సో ఆన్సర్ వచ్చేసరికి ఇది అవుతుంది సార్ F0 = 1/2π² L C. ఓకే వెరీ ఈజీ క్వశ్చన్ రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ పైన డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగారు రైట్ అమ్మా సివిల్ వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అది కూడా సార్ వాళ్ళు చెక్ చేస్తున్నారు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళు కూడా మన సార్ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మెజర్మెంట్స్ లోంచి ఇది కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వన్స్ క్వశ్చన్ చూడండి ద 2 వాట్ మీటర్ మెథడ్ ఆఫ్ 3-phase పవర్ మెజర్మెంట్ మీ అందరికీ తెలుసు 2 వాట్ మీటర్ మెథడ్ లోంచి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు అది ఇదే క్వశ్చన్ అంటే ఇదే మోడల్ క్వశ్చన్ ఏమన్నాడు వన్ ఆఫ్ ద వాట్ మీటర్ వుడ్ రీడ్ negative not 0 sorry
one of the wattmeter would read negative if ఏ కండిషన్ లో అది పాసిబుల్ అవుతుంది అంటున్నాడు. ఏ కండిషన్ లో పాసిబుల్ అవుతుంది సార్? సో మనకి వాట్ మీటర్ రీడింగ్ కనుక చూసుకుంటే 5 = 0, 5 = 30, 5 = 60, 5 = 90. ఈ 4 మనకి ఖచ్చితంగా గుర్తుండాలి సార్ వాట్ మీటర్ లో. 5 కనుక 0 అయితే వాట్ మీటర్స్ ఏమవుతాయంటే W1 = W2 అవుతాయి సార్. 590 అయితే ఏమవుతుందంటే W1 = -W2 అవుతుంది సార్. 5 = 30 degrees అయితే W1 = 2 times W2 అవుతుంది. 5 కనుక 60 అయితే వన్ ఆఫ్ ద వాట్ మీటర్ అంటే ఏం చూపిస్తుంది అంటే 0 రీడింగ్ అనేది చూపిస్తుంది. అంటే 560 అంటే పవర్ ఫ్యాక్టర్ ఏమున్నట్టు సార్? 0.5 పవర్ ఫ్యాక్టర్. సో దీనికన్నా ఎబో పోతే 590 అంటే పవర్ ఫ్యాక్టర్ ఏంటి సార్ ఇక్కడ? 0. అంటే 0.5 కన్నా ఎబో ఉన్నప్పుడు మాత్రమే మనకి పవర్ ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ నెగిటివ్ రీడింగ్ అనేది చూపిస్తుంది. కాబట్టి ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద లోడ్ ఈజ్ లెస్ దెన్ 0.5. 0.5 కన్నా తక్కువ ఉన్నప్పుడు మనకి వాట్ మీటర్ ఏ రీడింగ్ ని ఇండికేట్ చేస్తుంది అంటే నెగటివ్ రీడింగ్ ని ఇండికేట్ చేయడానికి ఆస్కారం ఉంది సార్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. See this next question. Minimize the boolean function. ఈ బులియన్ ఫంక్షన్ ని మినిమైజ్ చేయాలి సార్. ఒకసారి చూడండి ఇక్కడ స్మాల్ m 0 1 6 7 అండ్ డోంట్ కేర్ కండిషన్ 3 5 ఇచ్చారు. ఓకేనా? సో లెట్స్ సీ హియర్. ఎస్ సార్, ఇక్కడ a, ఇక్కడ bc, ఇది 0 1 0 0 0 1 1 1 1 0. రైట్ సార్. ఇప్పుడు చెప్పండి సార్, 0 అంటే ఎక్కడ సార్? ఇక్కడ కదా సార్. సో 0 1 6 3 వచ్చేసి డోంట్ కేర్ అండ్ 2 నథింగ్ ఇస్ దేర్, 4 నథింగ్ ఇస్ దేర్, 5 ఇస్ ద డోంట్ కేర్, 7 అండ్ 6. సో ఆన్సర్ ఏమవుతుంది సార్ మరి? మనకి ఇక్కడ తీసుకుంటే ఇవి రెండు కాంబినేషన్ తీసుకోవాలి సార్, ఇవి రెండు కాంబినేషన్ తీసుకోవాలి. ఇవి రెండు కాంబినేషన్ తీసుకుంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఏ బార్, అదే విధంగా ఈ రెండిట్లో కాంబినేషన్ వచ్చేసరికి మనకి బి బార్ ఉంది, ప్లస్ ఇక్కడ కనుక తీసుకుంటే ఏ, ఈ రెండిటి మధ్యలో కాంబినేషన్ వచ్చేసరికి డి, ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి. రైట్. సో ఆప్షన్ ఏ ఇస్ 100% కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ 100% కరెక్ట్ ఆన్సర్. వెరీ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, ట్రాక్షన్ లోంచి క్వశ్చన్. ఇన్ ట్రామ్వేస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇన్ ట్రామ్వేస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోటార్ ఈజ్ యూజ్డ్? జనరల్ గా ట్రామ్వేస్ లో గానీ, ట్రాక్షన్ లో గానీ, ఎలక్ట్రిక్ ట్రైన్స్ లో గానీ which type of motor we are using as a traction motor? DC series motor is a traction motor. Very easy question sir. Next question. ఇది ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ సార్. మనం ఆసిలేటర్స్ లో గనక చూసుకుంటే మనం ఆసిలేట్ అంటే అవుట్పుట్ ఆసిలేటర్ సైనసైడల్ సిగ్నల్ ప్రొడ్యూస్ చేయాలి అంటే అక్కడ మనం బార్క్ హజన్ క్రైటీరియా అనేది మనము సాటిస్ఫై చేయాలి. బార్క్ హజన్ క్రైటీరియా వచ్చేసరికి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బీటా అనేది ఆల్వేస్ ఏ విధంగా ఉండాలి అంటే గ్రేటర్ దెన్ 1 ఉండాలి. అంతేకాకుండా యాంగిల్ వచ్చేసరికి ఖచ్చితంగా 360 degrees కానీ లేదా 0 degrees కానీ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఆసిలేటరీ కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది సార్. సో ఇక్కడ బార్క్ హజన్ క్రైటీరియా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బీటా అనేది ఖచ్చితంగా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 సార్. ఎస్ శివ. నెక్స్ట్ అది ఉంటుంది, ఈసీ క్వశ్చన్ పేపర్ ఉంటుందమ్మా. రైట్. కమింగ్ టు నెక్స్ట్. ఇది కూడా మెజర్మెంట్స్ లోంచి. ఏ డైనమోమీటర్ వాట్ మీటర్ యూజ్డ్ ఫర్, దేనికి యూజ్ చేస్తాం సార్ డైనమోమీటర్ టైప్ వాట్ మీటర్? సో డైనమోమీటర్ వచ్చేసరికి ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బోత్ ఏసీ అండ్ డిసి. మనకి తెలిసిన రెండే ఒకటి పిఎంఎంసి మీటర్ వచ్చేసరికి డిసికి యూజ్ చేస్తాం సార్, నెక్స్ట్ ఇండక్షన్ వచ్చేసరికి ఏసీకి యూజ్ చేస్తాం సార్. సో రిమైనింగ్ అన్ని కూడా మనము ఏసీ అండ్ డిసి పర్పస్ కోసమే యూజ్ చేస్తాం సార్. సో డైనమోమీటర్ వచ్చేసరికి ఏసీ అండ్ డిసి పవర్ మెజర్మెంట్ కోసం యూజ్ చేస్తాం. రైట్. అండ్ ఇక్కడ చిన్న క్వశ్చన్, ఇక్కడ డిసి అండ్ ఏసీ పవర్ మెజర్మెంట్, డిసి అండ్ ఏసీ కరెంట్ మెజర్మెంట్. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, అది వాట్ మీటర్ అని చెప్పినాడు కదా. ఎస్ ఆర్ నో గైస్? రైట్ సార్. నెక్స్ట్ ఇవాళ చెప్తామమ్మా, అది కూడా డిస్కస్ చేద్దామమ్మా. రైట్. నెక్స్ట్ ట్రాక్షన్ లోంచి నెక్స్ట్ క్వశ్చన్. ట్రాక్షన్ లోంచి ద స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్ ఆఫ్ ట్రైన్ విల్ బి మోర్ ఫర్ ఎలక్ట్రికల్ క్యాండిడేట్స్ ఇక్కడ ఉంటే ఏపీ ఈసెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు దీనికి స్టార్ మార్క్ పెట్టుకోండి అమ్మా. ఏంటంట స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్ అడుగుతున్నాడు. జనరల్ గా మెయిన్ లైన్ సర్వీస్ లో స్పెసిఫిక్ ఎనర్జీ కన్సంప్షన్
ఆల్మోస్ట్ 18 to 35 వాట్ అవర్ పర్ టన్ కిలోమీటర్. అర్బన్ అండ్ సబర్బన్ లో వచ్చేసి దీని వాల్యూ 50 to 70 వాట్ అవర్ పర్ టన్ కిలోమీటర్. అంటే మెయిన్ లైన్ లో తక్కువ ఉంటుంది, అర్బన్ సబర్బన్ లో ఎక్కువ ఉంటుంది. ఇంకా జనరల్ గా చెప్పాలంటే మెయిన్ లైన్ లో స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్ తక్కువగానే ఉంటుంది, ఆల్ఫా తక్కువగానే ఉంటుంది, బీటా తక్కువగానే ఉంటుంది. అర్బన్ అండ్ సబర్బన్ లో స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, ఆల్ఫా ఎక్కువ ఉంటుంది, బీటా కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్ more for high alpha and beta values. High alpha and beta values. Yashwant, very good. Okay, so higher value of acceleration and retardation is the correct answer. This should be the correct answer. ఇక్కడ లోయర్ వాల్యూస్ అని ఇచ్చాడు, దీనికి అబ్జెక్షన్ మనం పెట్టుకోవచ్చు. దీనికి నేను టెక్స్ట్ బుక్ లో ఉంటాయి కదా ప్రూఫ్, అది నేను పెడతాను బాలు సార్కి అండ్ షణ్ముగన్ సార్కి. సార్ వాళ్ళు మీకు పెడతారు, అబ్జెక్షన్ ఎలా చేయాలో కూడా చెప్తారు, మీరు అబ్జెక్షన్ చేయొచ్చు సార్. రైట్ అమ్మా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సర్క్యూట్ బ్రేకర్స్ కి సంబంధించిన క్వశ్చన్ సార్. ఫర్ ద సేమ్ రప్చరింగ్ కెపాసిటీ యాక్చువల్ కరెంట్ ఇంటరప్టెడ్ బై ద హై రప్చరింగ్ కెపాసిటీ ఫ్యూజ్ ఏముంటుంది సార్? ఖచ్చితంగా సర్క్యూట్ బ్రేకర్ కన్నా తక్కువే ఉంటుంది హెచ్ఆర్సి ఫ్యూజ్. సో ఇట్ షుడ్ బి మచ్ లెస్ దెన్ దట్ ఆఫ్ ద ఎనీ సర్క్యూట్ బ్రేకర్. ఏ సర్క్యూట్ బ్రేకర్ తీసుకున్నా అన్ని సర్క్యూట్ బ్రేకర్ కన్నా హెచ్ఆర్సి ఫ్యూజ్ కి రప్చరింగ్ కెపాసిటీ వెరీ లెస్ ఉంటుంది సార్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ట్రాన్స్ఫార్మర్ లో ఒక 10 years బ్యాక్ ప్రతి ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ సార్. బేసిక్ క్వశ్చన్, ట్రాన్స్ఫార్మర్ కి ఏ సప్లై ఇవ్వాలి, ఏసీ సప్లై డిసి సప్లై అంటే అందరికి తెలుసు ఏసీ సప్లై. ఏసీ సప్లై ఇచ్చినామంటే ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ ఉంటుంది అక్కడ. ట్రాన్స్ఫార్మర్ కి డిసి ఫ్లక్స్ ఇస్తే ఈఎంఎఫ్ జనరేట్ అవ్వదు. సో వెరీ సింపుల్ క్వశ్చన్. ద ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ రిక్వైర్స్ alternating magnetic flux, but transformer core flux constant, but it must require alternating nature of flux. అందరికీ తెలిసిందే సార్. నెక్స్ట్ క్వశ్చన్. జనరల్ గా క్లాస్ రూమ్ లో దీనిపైన నెంబర్ ఆఫ్ న్యూమరికల్ క్వశ్చన్స్ చేసాం, బట్ ఫార్ములా అడిగారు. ఏమన్నాడు? n నెంబర్ ఆఫ్ సెల్స్, ఈచ్ ఈఎంఎఫ్ E and internal resistance are connected in series, load resistance capital R, then the current. అప్పుడు దాంట్లో కరెంట్ అడిగాడు సార్. ఈ విధంగా నెంబర్ ఆఫ్ సెల్స్ కనెక్టెడ్ హియర్, దిస్ ఇస్ క్యాపిటల్ R, ఇంటర్నల్ రెసిస్టెన్స్ R, ఈచ్ సెల్ ఈఎంఎఫ్ E, నెంబర్ ఆఫ్ వచ్చేసి n. అప్పుడు కరెంట్ I is equals to ఫార్ములా ఏమవుతుంది సార్ అంటే టోటల్ వోల్టేజ్ n into E by the total resistance. These are n resistors ఉన్నాయి ఇంటర్నల్. సో nr ప్లస్ దీనికి ఇది సిరీస్ లో ఉంది కాబట్టి క్యాపిటల్ R వస్తుంది. ne by nr ప్లస్ క్యాపిటల్ R, ne by స్మాల్ nr ప్లస్ క్యాపిటల్ R. బేసిక్ క్వశ్చన్ ఫ్రమ్ బ్యాటరీస్. రైట్. లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా కొంచెం డిఫరెంట్ క్వశ్చన్, ఈజీ క్వశ్చనే. synchronous reactance of an alternator, synchronous reactance XS, synchronous reactance XS is equals to XL plus XA. చూసుంటారు మీరు ఈ ఈక్వేషన్. XS is equal to XL plus XA. XL అంటే లీకేజ్ అండ్ XA అంటే ఆర్మేచర్. That will be the answer. Leakage flux and the armature reaction. So which of the following devices has most suitable for high frequency? మీరు ఎక్కడైనా సరే సార్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ కనుక తీసుకుంటే మనం మేజర్ గా ప్రిఫర్ చేసే సర్క్యూట్ ఏంటి అంటే మాస్ఫెట్ ని మాత్రమే యూజ్ చేస్తాం సార్. మాస్ఫెట్ ని, అందుకే మాస్ఫెట్ అనే సర్క్యూట్ ని మనం చోపర్స్ లో కానీ అక్కడ వాడుతూ ఉంటాం. ఎందుకు అంటే మాస్ఫెట్ లో హై ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల మనం వాటిలో వచ్చే ఏవైతే రిపుల్స్ ఉంటాయో ఆ రిపుల్స్ అన్నిటిని కూడా మనం రిడక్షన్ చేయొచ్చు సార్. అందుకే 20 kHz వరకు ఫ్రీక్వెన్సీకి దేన్ని యూజ్ చేస్తాము అంటే ఈ మాస్ఫెట్ ని యూజ్ చేయడం జరుగుతుంది సార్. సో హై ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి వస్తుంది అంటే మాస్ఫెట్ అనేది వస్తుంది సార్.
ఇఫ్ క్వశ్చన్ లో హై ఫ్రీక్వెన్సీ కాకుండా హై పవర్ అని అడిగితే సార్, హై పవర్ రేటింగ్ కి హై పవర్ రేటింగ్ వచ్చేసరికి ఇక్కడ ఎస్సీఆర్ వచ్చేసరికి మనము మీడియం పవర్ రేటింగ్ కి యూజ్ చేస్తాం సార్. సో లేదు అంటే హై పవర్ రేటింగ్ కి కూడా దీన్ని ఎస్సీఆర్ ని తీసుకోవడానికి మీడియం అండ్ హై పవర్ రేటింగ్. జనరల్ గా ఎలక్ట్రికల్ డివైజెస్ ఆర్ హై పవర్, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఆర్ హై ఫ్రీక్వెన్సీ. ఎలక్ట్రానిక్స్ వాళ్ళవి దేని గురించి చదువుతారు? బీజేటీ, ఐజీబీటీ, మాస్ఫెట్ గురించి చదువుతారు. ఎలక్ట్రికల్ వాళ్ళు దేని గురించి చదువుతారు? ఎస్సీఆర్ గురించి చదువుతాం. బికాస్ మనం హై పవర్ కాబట్టి, ఎలక్ట్రానిక్స్ వల్ల హై ఫ్రీక్వెన్సీ కాబట్టి. రైట్ సయ్యద్? సో అది మీరు ఏ బీటా ఈక్వల్ టు ఏదైతే 1 అనుకుంటున్నారో సార్, ఇక్కడ ఏ బీటా గనక 1 గనక ఉంచితే మనం నార్మల్ గా ఏ బీటా ఎప్పుడైనా సరే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండే విధంగా చూస్తాం. ఎందుకంటే బై ఛాన్స్ గెయిన్ తగ్గడం కానీ బీటా పెరగడం కానీ జరిగి ఏ బీటా అనేది ఒక్కొక్కసారి లెస్ దెన్ 1 రావడానికి ఛాన్స్ ఉంటుంది సార్. అందుకే ఎప్పుడైనా సరే కండిషన్ అనేది ఏ బీటా ఈక్వల్ టు 1 అయి ఉండొచ్చు, బట్ ప్రాపర్ ఆపరేషన్ పర్పస్ కి మాత్రం మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బీటా అనేది ఖచ్చితంగా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అనేది ఫిక్స్ చేసుకుంటాం సార్. రైట్ నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒకసారి చూడండి సార్. ద ఆర్డర్ ఆఫ్ ద లైటనింగ్ డిశ్చార్జ్, లైటనింగ్ డిశ్చార్జ్ అయినప్పుడు ఆ కరెంట్ యొక్క ఆర్డర్ ఎంత ఉంటుంది? 1 ఆంపియర్, మైక్రో ఆంపియర్స్ ఉంటే దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. లైటనింగ్ వచ్చినప్పుడు ఈవెన్ పెద్ద పెద్ద చెట్లు కూడా కాలిపోతాయంటే దాంట్లో హై కరెంటు, హై వోల్టేజెస్ ఉంటాయి సార్. ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 కిలో ఆంపియర్స్ లో ఉంటుంది. సో ఇది మీరు ఈజీగా అందరూ ఆన్సర్ పెట్టుంటారు, 10 కిలో ఆంపియర్స్. నెక్స్ట్ ఇది మనకి ఇంతకు ముందు రిజొనెన్స్ ఏదైతే చదివామో సార్, సేమ్ రిజొనెన్స్ టాపిక్ కి సంబంధించింది. ఇక్కడ ఇంపిడెన్స్ ఇచ్చాడు, పవర్ అబ్జర్వ్డ్ బై ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. వాట్ ఎలిమెంట్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ జెడ్ సో దట్ కరెంట్ డ్రాన్ బై ద సోర్స్ ఈజ్ ఇన్ ఫేజ్. ఇన్ ఫేజ్ అంటే ఏంటి సార్? వోల్టేజ్ కరెంట్ రెండు కూడా ఇన్ ఫేజ్ ఉండాలి. ఇవి రెండు ఇన్ ఫేజ్ ఎప్పుడు ఉంటాయి? ఖచ్చితంగా ఏం లోడ్ ఉండాలి? అది రెసిస్టివ్ లోడే ఉండాలి. అంటే మీకు ఇక్కడ 2 ఇచ్చాడు, ఇక్కడ ప్లస్ జేఐటి ఇచ్చాడు, అంటే నాకు ఓన్లీ 2 మాత్రమే ఉండాలి. ఆ ప్లస్ జేఐటి ఏమైపోవాలి అంటే 0 అయిపోవాలి. సో ఇప్పుడు ప్లస్ జేఐటికి నేను ఏం అడిషన్ చేస్తే నాకు ఇది మొత్తం 0 అయిపోతుంది అంటే మైనస్ జేఐటి యాడ్ చేయాలి. మరి మైనస్ దేనికి వస్తుంది సార్ అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్, కెపాసిటెన్స్ కి మాత్రమే మనకి నెగిటివ్ సైన్ వస్తుంది. కాబట్టి అందుకే ఇక్కడ రెసిస్టివ్ నేచర్ ఉండాలి అంటే మనం ఏం అడిషన్ చేయాలి సార్? అక్కడ కెపాసిటెన్స్ ని అడిషన్ చేయాలి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ మధ్య ప్రతి ఎగ్జామ్ లో అడుగుతున్నారు సార్. జేఎల్ఎం జూనియర్ లైన్మెన్ వాళ్ళకి అండ్ ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బి జేఈ అట్లాంటి వాటిలలో ఎక్కువ క్వశ్చన్ రిపీట్ అయింది సార్. ఇట్లాంటివి కొంచెం బాగా చూసుకోవాలి నెక్స్ట్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు. Next question, see this. ఇది from the 8051 microcontrollers, microprocessor, etc. So ఇది కరెక్టే సార్. ఇమీడియట్ మోడ్ ఆఫ్ అడ్రసింగ్, దీని యొక్క ఫాలోయింగ్ అడ్రసింగ్ మోడ్ ఏ అడ్రసింగ్ మోడ్ లో ఇలా వస్తుంది సార్ అంటే ఇమీడియట్ మోడ్ ఆఫ్ అడ్రసింగ్. ఇది ఆల్రెడీ ఐడెంటిఫైడ్ సార్, అంటే అబ్జర్వ్ చేశాను సార్, వేరే సార్ వాళ్ళతో కన్ఫర్మేషన్ చేశాను. నెక్స్ట్ ఇది చూడండి, క్వశ్చన్ ఫ్రమ్ DC machine. The efficiency of a DC motor when developing maximum power. Maximum power ante V square by 4RA. At this maximum power the efficiency of the motor is 50%. ఈ క్వశ్చన్ మీరు మాక్సిమం పవర్ కండిషన్ దగ్గర కూడా చూసుంటారు. మాక్సిమం పవర్ థియరం లో మాక్సిమం ఎఫిషియన్సీ, మాక్సిమం పవర్ దగ్గర ఎఫిషియన్సీ ఎంత సార్ అంటే 50% మాత్రమే వస్తుంది. రైట్ సార్. నెక్స్ట్ క్వశ్చన్. సో రవికిరణ్, ఇండక్టెన్స్ కి మనం నార్మల్ గా అయితే ప్లస్ జేఎక్స్ఎల్ తోటే రిప్రజెంట్ చేస్తాం, కెపాసిటెన్స్ కి మాత్రమే మైనస్ జేఎక్స్సి తోటి రిప్రజెంట్ చేస్తాం. సో నెగిటివ్ సైన్ దేనికి ఉంటుంది అంటే కెపాసిటెన్స్ కి ఉంటుంది. ఎక్స్ఎల్ ఎక్స్సి కదమ్మా. ఎక్స్ఎల్ ఫార్ములా ఏంటిది? 2πfl. కానీ ఎక్స్సి ఫార్ములా ఏంటిది? 1/2πfc. దీన్ని డైరెక్ట్ గా ఒమేగా ఎల్ రాయొచ్చు, బట్ దీన్ని ఏం రాస్తారు? 1/ωc, 1/jωc. ఇది పైకి వస్తే మైనస్ అవుతుంది. ఇది jωL రాయొచ్చు డైరెక్ట్ గా, ఇది 1/jωc, అది మైనస్ అవుతుంది. కెపాసిటెన్స్ కు మైనస్ అవుతుంది గైస్. నెక్స్ట్ క్వశ్చన్, see this question guys, see this question. Which type of braking is suggested
in electric trains, where the equivalent inertia of motor load system is high. In general గా ఏ కండిషన్ లో అయినా సరే nowadays we are using regenerative braking, ఎస్పెషల్లీ మోటార్ లోడ్ ఇనర్షియా హై ఉన్నప్పుడు ఖచ్చితంగా రీజనరేటివ్ బ్రేకింగ్ యూజ్ చేయాలి సార్. ఇన్ జనరల్ వి ఆర్ యూజింగ్ దట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఓకే, ఇది సింక్రోనస్ మెషిన్స్ లోంచి ఇన్ జనరల్ గా మీకు ఒక పాయింట్ ఐడియా ఉంటది, లోడ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లోడ్ యాంగిల్. ఇన్ జనరల్ ఈవెన్ దో క్వశ్చన్ ఏం చదివాడో, క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం సార్. ఏ 3-phase synchronous motor connected to infinite bus bar, constant excitation is constant but now connected to that infinite bus bar at certain load and operating at leading power factor. If the shaft load reduced అవుతే load angle also reduces. జనరల్ గా వెక్టర్ డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ డిప్లొమా లెవెల్లో వెక్టర్ డయాగ్రామ్ కన్నా నార్మల్ గా చూసింది ఓకే. మీరు బీటెక్ లోకి వెళ్ళిన తర్వాత when and synchronous motor connected to infinite bus bar and under constant excitation what will happens, దీన్ని బేస్ చేసుకొని మీరు ఏం చేస్తారు, వెక్టర్ డయాగ్రామ్, వెక్టర్ అనాలిసిస్ కూడా చేస్తారు. బట్ సింపుల్లీ when load decreases the load angle also decreases, very simple. ఇది కొంచెము ఇచ్చిన దాంట్లో ప్రాబ్లమెటిక్, ఎక్కువ క్యాలిక్యులేటివ్ క్వశ్చన్ ఇది ఒకటే సార్. ఏమన్నారు సార్ క్వశ్చన్ లో, ఒక ఇండక్షన్ మోటార్ ఉందంట, అయితే 415 volts 6 pole 3-phase ఇండక్షన్ మోటార్ రన్నింగ్ ఎట్ 975 rpm, రోటార్ స్పీడ్ ఇచ్చాడు 975. ఈ 6 pole మెషిన్ కదా, మరి సింక్రోనస్ స్పీడ్ ఎంత వస్తుంది, 1000 వస్తుంది. అంతే స్లిప్ ఎంత వస్తుంది, 25/1000 ఈజ్ మై స్లిప్. అవునా కదా, ns మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్ స్లిప్ వచ్చింది. ఓకే, పక్కన పెట్టండి. దీని ఇన్పుట్ ఇచ్చినాడు ఎంత అంట, దీని ఇన్పుట్ వచ్చేసి 40 కిలోవాట్స్ అంట. అయితే స్టేటార్ లో కొన్ని లాసెస్ పోయినాయంట, 1 కిలోవాట్ లాసెస్ పోయినాయంట. 1 కిలోవాట్ లాసెస్ పోతే ఇక రోటార్ దగ్గరికి ఎంత వస్తుంది సార్ అంటే 39 కిలోవాట్స్ వస్తుంది. రోటార్ ఇన్పుట్ 39 కిలోవాట్స్. మరి రోటార్ కాపర్ లాసెస్ ఎంత, రోటార్ కాపర్ లాసెస్ ఇస్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ రోటార్ ఇన్పుట్. ఎస్ ఎంత, 25/1000 ఇంటూ రోటార్ కాపర్ లాసెస్ ఎంత, సారీ రోటార్ ఇన్పుట్ ఎంత, 39,000 కదా. సో 25 ఇంటూ 39, 25 ఇంటూ 39 ఎంత వస్తుంది సార్, 25 ఇంటూ 40 అంటే ఒక 1000, అంటే ఇది ఒక 975 వస్తుంది సార్. సో రోటార్ కాపర్ లాసెస్ ఒక 975, అంటే ఇక రోటార్ అవుట్పుట్ ఎంత సార్, 38,025. దీని నుంచి మళ్ళీ ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ పోయినాయంట. ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ 2 కిలోవాట్స్ పోయినాయి. అంటే ఇక టోటల్లీ మెషిన్ అవుట్పుట్ ఎంత వచ్చిందంటే 36,025. ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్. ఎఫిషియన్సీ ఎంత, ఎఫిషియన్సీ 36,025/40,000 అవుట్పుట్ బై ఇన్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 36,000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు 9/10 అంటే 90% వస్తుంది. ఇది 25 ఉంది కాబట్టి 90 కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది అఫ్ కోర్స్, బట్ ఇచ్చిన దాంట్లో 90కి దగ్గరగా 91 ఉంది. అప్రాక్సిమేట్ ఆన్సర్ ఇచ్చేసారు. సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది కూడా ఒకసారి 8051 లోంచి, in 8051 which interrupt has highest priority, least priority ఉంది కదా, ఏది సార్ ఆన్సర్ దీంట్లో అంటే IE0 is the answer, already verified sir. This is also correct answer. Next question. So in the figure shown in the figure, x1, x2, x3 are high, x1, x2, x3 are high, x4 అనేది ఏముంది సార్, లో ఉంది. సో S1, S2 కంట్రోల్ ఇన్పుట్. ఇప్పుడు S1, S2, S3 ఈ మూడిటికి కంట్రోల్ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఏ విధంగా ఇస్తాం సార్, ఇప్పుడు ఇదేమో 0 రావాలి,
మిగిలిన 3 కూడా మనము సెలెక్షన్ చేసుకోవాలి. సో మనము నాండ్ గేట్ యొక్క ఫంక్షనాలిటీస్ ఏమొస్తాయి సార్? నార్మల్ గా నాండ్ గేట్ అంటే ఏ ఇన్పుట్ అయితే ఒక ఇన్పుట్ 0 వస్తుందో అవుట్పుట్ అనేది 0 వస్తుంది. సో 0 0 0 1. అదే కనుక నాండ్ గేట్ కనుక తీసుకుంటే దీనికి ఏమొస్తాయి సార్? 111 అనేది అవుట్పుట్ వస్తుంది. మనకి ఇచ్చింది వాడు 111 మరి 111 అనేది దేనికి వస్తుంది అంటే నాండ్ గేట్ కి మాత్రమే వస్తుంది సార్. సో మీకు బేసిక్ గేట్స్ ఐడియా ఉంటే ఆన్సర్ ని ఈజీగా తీసుకోవచ్చు సార్. సో ఆన్సర్ వచ్చేసరికి మల్టీప్లెక్స్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే నాండ్ గేట్ కి ఈక్వల్ అవుతుంది సార్. రైట్ గైస్, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్? ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ లో మెయిన్ గా ఒక 3 ఏంటంటే ఐరన్, కోబాల్ట్, నికెల్. అది కాకుండా ఇంకా గెడోలోనియం, ఫెర్రైట్, ఐరన్ ఆక్సైడ్స్, ఎక్సెట్రా స్టీల్, ఇంకా చాలా ఉన్నాయి. ఇచ్చిన దాంట్లో విచ్ ఈస్ నాట్ ఏ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ అంటే కాపర్, గోల్డ్, సిల్వర్ ఇవన్నీ కూడా డయామాగ్నెటిక్ మెటీరియల్. అల్యూమినియం ఇస్ ద పారామాగ్నెటిక్ మెటీరియల్. రైట్, ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, see this question. ఒకసారి చూడండి సార్. ఇన్ ఏసీ మోటార్ కంట్రోల్ ద రేషియో ఆఫ్ వోల్టేజ్ టు ఫ్రీక్వెన్సీ మెయింటైన్డ్ కాన్స్టెంట్. ఇది ఎందుకు కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయాలి అంటే జనరల్ గా టు ప్రొవైడ్ ద మాక్సిమం అవుట్పుట్ టార్క్. ఇచ్చిన దాంట్లో కంపారిటివ్లీ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద వెల్ ప్రిఫరబుల్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ సార్. రైట్ విష్ణు తేజ, హాయ్. రైట్, సో ఇది హౌ మెనీ నంబర్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ ఇన్ 8051 మైక్రో కంట్రోలర్ సార్, నాట్ మైక్రో ప్రాసెసర్. అడిగింది మైక్రో కంట్రోలర్ కాబట్టి ఎన్ని నంబర్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ ఉంటాయి అంటే 4 ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ ఉంటాయి సార్. నెక్స్ట్ ఇది మన ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన క్వశ్చన్ సార్. గెయిన్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ ఫాల్స్ ఎట్ హై ఫ్రీక్వెన్సీ దగ్గర ట్రాన్సిస్టర్ యొక్క యాంప్లిఫైర్ గెయిన్ పడిపోతుంది. రీజన్ ఎందుకు అంటే మనకి ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ గురించి మాట్లాడుకుంటే మనకి కప్లింగ్ కెపాసిటర్స్ ఉంటాయి, అదే విధంగా ఇంటర్నల్ కెపాసిటెన్స్ ఉంటాయి సార్. సో మేజర్ గా ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ పడిపోవడానికి రీజన్ ఏంటి అంటే ఇంటర్నల్ కెపాసిటెన్స్ ఆఫ్ ద డివైస్ వల్ల మాత్రమే మనకి దాని యొక్క గెయిన్ అనేది డిక్రీజ్ అవడం అనేది జరుగుతుంది సార్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కొంచెం క్యాలిక్యులేటివ్ సార్. రెండో పెద్ద క్వశ్చన్ ఇచ్చిన దాంట్లో ఇది చూడండి సార్ ఎలా చేస్తామో. ద మ్యాగ్నెటిక్ కోర్ ఆఫ్ ఏ సర్టన్ మెటీరియల్ ఈస్ ఆపరేటెడ్ ఎట్ కాన్స్టెంట్ ఫ్లక్స్ డెన్సిటీ, B maximum constant, B maximum nothing but V by F constant. Next, the core losses measured at 50 Hz and 75 Hz respectively. 50 Hz దగ్గర 2000 అంట, 75 Hz దగ్గర 3375 అంట. హిస్టెరిసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ ఎట్ 100 Hz అడుగుతున్నారు. మనకి ఏంటి ఫార్ములా? ఐరన్ లాసెస్ ఇస్ ఈక్వల్స్ టు హిస్టెరిసిస్ లాసెస్ ప్లస్ ఎడ్డీ కరెంట్ లాసెస్, AF plus BF square. Okay, so 2000 is equals to A into F plus B into F square. First one. And second one, 3375 is equals to A into F plus B into F square. This is second one. So ఇప్పుడు మనం వీటిని సాల్వ్ చేయాలి. ఈజీగా క్యాన్సిల్ అవ్వడానికి ఏం చేస్తున్నానంటే దిస్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 3, దిస్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 2. ఇది 3 తో మల్టిప్లై, ఇది 2 తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు చూడండి మైనస్ చేయండి. అప్పుడు ఇది 3 తో మల్టిప్లై అంటే 150 అవుతుంది, ఇది 2 తో మల్టిప్లై అంటే ఇది కూడా 150 అవుతుంది. సో దిస్ 2 గెట్స్ క్యాన్సిల్డ్ ఈచ్ అదర్. ఇక్కడ కూడా ఇది 2 తో మల్టిప్లై చేయాలి, ఇది 3 తో మల్టిప్లై చేయాలి, ఇది 2 తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది సార్? మైనస్ చేస్తే ఒకసారి చూడండి ఇది ఎంత అవుతుంది సార్? చూడండి సార్, 6600 ప్లస్ ఒక 150, 6750 మైనస్ 6000 అంటే ఇది ఒక 750 అవుతుంది, 750 అవుతుంది. ఇది ఎంత అవుతుంది సార్? ఇది 2500 ఇంటూ 3 అంటే 7500. ఇది ఒకసారి చూడండి సార్, 75 స్క్వేర్, 75 స్క్వేర్ ఇంటూ 2, 75 స్క్వేర్ ఇంటూ 2 11250, 11250 minus 7500 minus 7550 B into 3750 వస్తుంది సార్.
అప్పుడు నాకు బి కావాలి సార్. చెప్పండి సార్ ఒకసారి బి ఎంత అవుతుందో. బి ఎంత అవుతుంది సార్? 3750/750. 3750 డివైడెడ్ బై 750. 750 by సారీ 750 బై 3750. 0.2. సో బి ఈజ్ ఈక్వల్స్ టు 0.2 సార్. ఇది ఇలా సాల్వ్ చేయడం కొంచెం పెద్దది సార్. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి సార్, ఇది 0.2 కదా. సో బి ఇంటూ ఎఫ్ స్క్వేర్, ఎడ్డీ కరెంట్ లాసెస్ ఇస్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఎఫ్ స్క్వేర్. ఎఫ్ ఎంత ఇచ్చినాడు అంటే 100 ఇచ్చినాడు చూడండి, 100 ఎడ్జెస్ దగ్గర. సో 100 ఇంటూ 100, 100 ఇంటూ 100, 0 0 క్యాన్సల్. సో 2000. ఎడ్డీ కరెంట్ లాసెస్ వచ్చేసి 2000. ఇక్కడ రెండు ఉన్నాయి, 2000. మరి హిస్టెరిసిస్ లాసెస్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి మీరు? ఈ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే బి తీసుకెళ్లి దీంతో సబ్స్టిట్యూట్ చేసి ఏ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏ వచ్చేస్తే ఏ ఇంటూ ఎఫ్. అప్పుడు యాక్చువల్ గా మీకు ఏ ఎంత వస్తుంది అంటే 30 వస్తుంది సార్. ఏ మీరు ఫైండ్ అవుట్ చేస్తే ఏ 30 వచ్చింది కాబట్టి ఏ ఇంటూ ఎఫ్ 30 ఇంటూ 100, 30 ఇంటూ 100 ఎంత అవుతుంది సార్? 3000 వస్తుంది. సో ఆప్షన్ 3 is 100% కరెక్ట్ ఆన్సర్. ఓకే మా, నాట్ అకార్డింగ్ టు వికీపీడియా మా, గో ఫర్ ఎనీ టెక్స్ట్ బుక్. మీరు ఏ టెక్స్ట్ బుక్ తీసుకున్నా క్లియర్లీ దే విల్ మెన్షన్ దట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ ద యాంగిల్ at an angle of 360 degrees or 0 degrees. అది క్రిటికల్ కండిషన్ ఏ బీటా ఇస్ ఈక్వల్ టు 1, బట్ ఇట్ మస్ట్ అండ్ షుడ్ బి క్రిటికల్ కండిషన్. అది నువ్వు పాస్ అవ్వాలంటే నీకు 36 మార్క్స్ రావాలి. 36 మార్క్స్ వస్తే సరిపోదు, ఎక్కువ రావాలి కదా మనకు. అది క్రిటికల్ పాయింట్, దానికన్నా ఎక్కువ ఉండాలన్నమాట. ఓకే అమ్మా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఇది 3-phase induction motor is operating at a slip S if supply leads are interchanged. Slip that instant will be. సో మనకి ఫార్వర్డ్ స్లిప్ ఉంటుంది, బ్యాక్వర్డ్ స్లిప్ ఉంటుంది. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే సప్లై లీడ్స్ రివర్స్ చేసినప్పుడు వచ్చే స్లిప్ ఏమంటాం సార్? బ్యాక్వర్డ్ స్లిప్ అంటాం. దట్ బ్యాక్వర్డ్ స్లిప్ ఈక్వల్ టు ఎంత సార్? 2 - s కి ఈక్వల్ అవుతుంది. రైట్. హాయ్ కాజా పాషా, గివ్ ద ఆన్సర్. ఆన్సర్స్ చెప్పాలి. చూడండి సార్ ఈ క్వశ్చన్ ఏమన్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పవర్ ప్లాంట్ ఈస్ మోస్ట్ ఎఫిషియంట్ బట్ హ్యాస్ హై ఇనిషియల్ కాస్ట్. ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుందంట, హై ఇనిషియల్ కాస్ట్ ఉంటుందంట. ఏది సార్? అందరికీ తెలిసిందే హైయెస్ట్ ఎఫిషియన్సీ హైడ్రో, బట్ హై ఇనిషియల్ కాస్ట్ కూడా ఉంటుంది. హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. ఈజీ క్వశ్చన్, రైట్. లెట్స్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి సార్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి సార్. సో ఫీడర్ ఈస్ డిజైన్డ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ద పాయింట్ వ్యూ ఆఫ్. మనకి రెండు క్వశ్చన్లు ఉంటాయి సార్. ఒకటి ఫీడర్, నెక్స్ట్ వచ్చేసరికి డిస్ట్రిబ్యూటర్. సో ఫీడర్ అంటే ఎప్పుడు కూడా మనకి కాన్స్టెంట్ కరెంట్ ని క్యారీ చేస్తారు సార్. సో ఎక్కడ కూడా మనం పోయి ట్యాపింగ్స్ అనేవి పెట్టాం. బట్ డిస్ట్రిబ్యూషన్ లైన్ వచ్చేసరికి మనం ట్యాపింగ్స్ ని ప్రొవైడ్ చేస్తాం కాబట్టి డిస్ట్రిబ్యూషన్ లైన్ దేని మీద ఉంటుంది అంటే ఇదేమో వోల్టేజ్ డ్రాప్ మీద ఉంటుంది సార్, ఇదేమో కాన్స్టెంట్ క్యారింగ్ కరెంట్ మీద ఉంటుంది సార్. సో అందుకే ఫీడర్ ఈస్ బేస్డ్ ఆన్ ద కరెంట్ క్యారింగ్ కెపాసిటీ మీదనే మనం డిజైన్ చేయడం అనేది జరుగుతుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ ఆన్సర్స్ అమ్మా, అందరూ ఆన్సర్స్ ఇవ్వాలి. నెక్స్ట్, ఓమ్స్ లా ఈస్ నాట్ అప్లికబుల్ టు. ఓమ్స్ లా అనేది ఎక్కడ అప్లికబుల్ కాదు అంటున్నాం సార్. మరి ఓమ్స్ లా ఎక్కడ అప్లికబుల్ కాదు? డిసి సర్క్యూట్ లో ఓమ్స్ లా V = IR చేస్తాము, హై కరెంట్స్ కి చేస్తాము, స్మాల్ రెసిస్టర్ కి చేస్తాము. బట్ సెమీ కండక్టర్స్ వచ్చేసరికి ఏ టెంపరేచర్ కోషంట్ ఉంటుంది సార్? దీనికి నెగిటివ్ టెంపరేచర్ కోషంట్ ఉంటుంది. సో ఓమ్స్ లా అనేది మనం ఎక్కడ అప్లై చేయము అంటే సెమీ కండక్టర్స్ కి మనము అప్లై చేయడం అనేది చెయ్యం సార్. విచ్ ఈస్ నాట్ అప్లికబుల్. See this question, synchronous machines లోంచి అడిగాడు సార్. ఏమన్నాడు? ఫర్ synchronous machines which of the following statement is false. మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే అన్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏ ఉన్నాయి సార్. ఇక్కడ ఒక దగ్గర రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. దట్ ఈస్ ద ఆన్సర్. ఏమన్నాడు? షార్ట్ సర్క్యూట్ రేషియో. జనరల్ గా షార్ట్ సర్క్యూట్ రేషియో అంటే ఏంటి సార్ అంటే IFOC by IFSC. IFOC by IFSC. Field current required to produce rated voltage on open circuited IFOC by IFSC. మళ్ళీ ఇక్కడ ఏం తీసుకోవాలి? The field current required to produce, ఇక్కడ field current required to produce rated voltage, ఇక్కడ field current required to produce rated current, rated armature current అని రావాలి. ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. మిగతా ఇక్కడ V కర్వ్ గురించి, డాంపర్ బార్స్ గురించి,
సేలెంట్ పోల్ గురించి కంప్లీట్ ఏవి ఇచ్చాడు స్టేట్మెంట్స్, బట్ అవన్నీ కరెక్టే. దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్, so which wire is to be connected through switch as per the IE rule recommendations? IE rule recommendation ప్రకారం ఏ వైర్ ని మనం కనెక్షన్ చేస్తాము అని అడుగుతున్నారు సార్. సో ఏ వైర్ ని కనెక్షన్ చేస్తాం సార్? సో ఖచ్చితంగా ఫేస్ వైర్ ని మనం కనెక్షన్ చేయడం అనేది జరుగుతుంది సార్. సో ఇది ఒకటి పెద్ద క్వశ్చన్ సార్, క్యాలిక్యులేషన్ క్వశ్చన్. ఏమన్నారు సార్? డిసి షంట్ మెషిన్ ఇస్ కనెక్టెడ్ టు, ఇక్కడ ఒక డిసి షంట్ మెషిన్ ఉందంట సార్. ఈ డిసి షంట్ మెషిన్ ఈస్ కనెక్టెడ్ టు 250 volts టర్మినల్, 250 volts మెయిన్స్. ఇట్స్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ వచ్చేసి 0.12, ఆర్మేచర్ రెసిస్టెన్స్ వచ్చేసి 0.12, ఫీల్డ్ రెసిస్టెన్స్ వచ్చేసి 50 ohms. ఈ విధంగా ఇచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఫైండ్ ద రేషియో ఆఫ్ స్పీడ్ యాజ్ ఎ జనరేటర్ టు మోటార్. ఇక్కడ లైన్ కరెంట్ ఇచ్చాడు 80 amperes, లైన్ కరెంట్ 80 amperes. మరి ఫీల్డ్ కరెంట్ ఎంత? IF is equal to V by RSH. V by RSH 250/50 అంటే ఇది 5 amperes అవుతుంది సార్. ఇది 5, ఇది 80. If it is a generator, the value is 85. ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది? 85 ఉంటుంది. If it is a motor, the value is 75. ఎందుకంటే 80 ఇక్కడ వరకు వచ్చి 5 ఇటు వెళ్ళిపోతుంది కదా. రైట్, ఇప్పుడు జనరేటర్ స్పీడ్ టు ద మోటార్ స్పీడ్ ఎంత అంటున్నాడు. జనరల్ గా మనకేం తెలుసు? ద స్పీడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈఎంఎఫ్ ఇంటూ ఫ్లక్స్. షంట్ మెషిన్ ఫ్లక్స్ కాన్స్టెంట్. ఇక స్పీడ్ దేని మీద డిపెండ్ అవుతుంది సార్? నౌ ద స్పీడ్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ఈఎంఎఫ్. జనరేటర్ అంటే ఈజీ, మోటార్ అంటే ఈబి. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఈజీ అంటే V ప్లస్ IARA, 250 ప్లస్ IARA. IA ఎంత సార్? 0.12 ఇంటూ IA ఎంత సార్? 85 బై 250 మైనస్ 0.12 ఇంటూ 75. ఇగో ఇది మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది సార్. ఎంత వస్తుంది సార్ అంటే ఆన్సర్ 1.079. 1.079. అలా ఉండదు సుధీర్, అలా ఉండదు. నువ్వు ఏది పెట్టావో అదే ఉంటుంది అక్కడ. ఓకే, అలాంటి పాసిబిలిటీస్ ఉండవు అమ్మా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి సార్. సో ఇక్కడ కరోనా లాసెస్ ఇంక్రీజెస్ విత్ అంటున్నాడు సార్. సో కరోనా లాస్ ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది సార్? నార్మల్ గా కరోనా లాసెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏమనుకుంటాం సార్? ఫ్రీక్వెన్సీ ప్లస్ 25. అంటే సప్లై ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తే మనకి కరోనా లాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సార్. అది కరెక్టే. ఎక్కడైతే సప్లై ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్ అవుతుందో కరోనా లాస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడైతే రాంగ్ స్టేట్మెంట్ సార్. నెక్స్ట్ కండక్టర్ సైజ్ గురించి మాట్లాడుకుంటే మనకి కరోనా అనేది ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ ఇంక్రీజ్ అయినప్పుడు మాత్రమే. అంతేకాకుండా కండక్టర్ సైజ్ ని డిక్రీజ్ చేసినా కూడా మనకి కరోనా లాస్ ఏమవుతుంది సార్ అంటే ఇంక్రీజ్ అవడం అనేది జరుగుతుంది సార్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. చెప్పండి సార్. అది ట్రయాక్. సో dV/dt రేటింగ్ ఆఫ్ ట్రయాక్ వెన్ కంపేర్డ్ విత్ SCR. సో SCR ఈస్ నథింగ్ బట్ ఒక థైరిస్టర్ అనుకుంటున్నాడు సార్. ట్రయాక్ ఈస్ నథింగ్ బట్ రెండు థైరిస్టర్స్ మనం ప్యారలల్ లో కనెక్షన్ చేస్తే, యాంటీ ప్యారలల్ లో కనెక్షన్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే ట్రయాక్ అంటాం. సో ట్రయాక్ యొక్క పవర్ రేటింగ్ dV/dt రేటింగ్ అనేది ఎప్పుడు కూడా SCR తో కంపేర్ చేస్తే తక్కువగానే ఉంటుంది సార్. ఇట్ షుడ్ బి లో. నెక్స్ట్ చోపర్స్. ఇది చోపర్స్ లో బేసిక్ క్వశ్చన్ సార్. టైప్ ఏ చోపర్ ఎక్కడ ఆపరేట్ చేస్తామని అడుగుతున్నాడు. సో టైప్ ఏ చోపర్, టైప్ బి, టైప్ సి, టైప్ డి, టైప్ ఈ చోపర్, అన్ని చోపర్స్ ఉంటాయి. మనము టైప్ ఏ చోపర్ ఆల్వేస్ ఫార్వర్డ్ మోటరింగ్ మోడ్ లోనే ఆపరేట్ చేస్తాం సార్. సో టైప్ ఏ చోపర్ వచ్చేసరికి ఫార్వర్డ్ మోటరింగ్ మోడ్. నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఆన్ ట్రాన్స్ఫార్మర్ గివ్స్. ట్రాన్స్ఫార్మర్ లో షార్ట్ సర్క్యూట్ టెస్ట్ లో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం సార్? R01, X01, R02, X02 వీటిని ఫైండ్ అవుట్ చేస్తాం సార్. ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ ఓకే, బట్ కోర్ లాసెస్ ఉండదు కదా.
మ్యాగ్నెటైజింగ్ ఇంపిడెన్స్ ఉండదు, x0 అనేది ఉండదు సార్. అండ్ ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్, దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మ్యాగ్నెటైజింగ్ కరెంట్ ఉండదు అండ్ కోర్ లాస్ ఉండదు. సో ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫ్యూజ్ మెటీరియల్ మస్ట్ హ్యావ్. ఫ్యూజ్ అనేసరికి మనకి ఎక్కువ కరెంట్ పోగానే మనకి ఏమైపోవాలి, ఫ్యూజ్ మెల్ట్ అయిపోవాలి. అంటే కొంచెం టెంపరేచర్ అక్కడ జనరేట్ అయినా మెల్ట్ అయిపోవాలి. సో ఖచ్చితంగా మెల్టింగ్ పాయింట్ ఎలా ఉండాలి సార్, ఖచ్చితంగా లో మెల్టింగ్ పాయింట్ ఉండాలి. అంతేకాకుండా దాని స్పెసిఫిక్ రెసిస్టివిటీ అంటే నథింగ్ బట్ రో అనేది కూడా ఎప్పుడు ఏ విధంగా ఉండాలి అంటే హై రెసిస్టివిటీ ఉండాలి సార్. సో అదే మనం ఫ్యూజ్ మెటీరియల్ ని మనం తయారు చేసేటప్పుడు చేస్తాం సార్. నెక్స్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎర్త్ ఇన్ కేస్ ఆఫ్ ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్. ఒకవేళ ఇప్పుడు ట్రాన్స్మిషన్ లైన్ తీసుకొని మనం ఎర్త్ ని కనుక కన్సిడర్ చేసాము అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది సార్, ఎర్త్ కి ట్రాన్స్మిషన్ లైన్ కి మధ్యలో మనకి ఏం ఏర్పడుతుందంటే ఒక కెపాసిటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఉన్న కెపాసిటెన్స్ అన్ని కూడా మనకి ప్యారలల్ లో ఉన్నాయి. ప్యారలల్ లో ఉన్నప్పుడు కెపాసిటెన్స్ అన్నిటిని ఏం చేస్తాం సార్, అడిషన్ చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఇట్ ఇంక్రీజెస్ ద కెపాసిటెన్స్. ఎప్పుడైతే ఎర్త్ ని కన్సిడర్ చేస్తారో మనకి కెపాసిటెన్స్ వాల్యూ ఏమవుతుంది సార్ అంటే ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది సార్. నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్ కి సంబంధించిన క్వశ్చన్ సార్. ద ఫంక్షన్ ఆఫ్ స్నబ్బర్ సర్క్యూట్. స్నబ్బర్ సర్క్యూట్ లో మనం తీసుకుంటే ఆర్సి స్నబ్బర్ సర్క్యూట్ ఉంటుంది సార్, ఆర్ఎల్ స్నబ్బర్ సర్క్యూట్ ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా ఆర్సి స్నబ్బర్ సర్క్యూట్ ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మీకు పర్టికులర్ గా ఆర్ఎల్ అని అడిగితే మాత్రం ఇక్కడ డిఐ బై డిటి రేటింగ్ సార్. ఆర్సి అడిగితే మాత్రం మనం కరెక్ట్ గా సప్రెస్ డివి బై డిటి రేటింగ్ ని సప్రెస్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం సార్. సో పవర్ ఎలక్ట్రానిక్స్ లో ఫస్ట్ ఎస్సీఆర్ చాప్టర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ ఇది. సో ఇంకొక క్వశ్చన్ సార్ పవర్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించింది. వన్ డయోడ్ ఇన్ ఏ ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్. ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ లో వన్ ఆఫ్ ద డయోడ్ అనేది ఏమైంది సార్ అంటే ఇక్కడ వన్ ఆఫ్ ద డయోడ్ ఇన్ ఏ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ ఓపెన్స్. సో బ్రిడ్జ్ రెక్టిఫైయర్ లో ఒక సర్క్యూట్ అనేది ఒక డయోడ్ అనేది ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు మన అవుట్పుట్ ఏమొస్తుంది సార్. సో మనం కనుక తీసుకుంటే ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ లో యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసరికి 2Vm/π వస్తుంది సార్. అదే ఒక సర్క్యూట్ ఒక డయోడ్ కనుక ఓపెన్ అయితే అది మనకి ఏ విధంగా యాక్ట్ అవుతుంది అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ లాగా యాక్ట్ అవుతుంది సార్. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ నథింగ్ బట్ V యావరేజ్ వాల్యూ ఏమవుతుంది సార్, Vm/π అవుతుంది. ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ కి సార్. నెక్స్ట్ ద ఫంక్షన్ ఆఫ్ స్టీల్ వైర్ ఇన్ ACSR కండక్టర్. మనకి నార్మల్ గా ఏం కండక్టర్స్ ఉంటాయి సార్, నార్మల్ గా అయితే ఆల్ అల్యూమినియం కండక్టర్స్ ఉంటాయి. సో ఆల్ అల్యూమినియం కండక్టర్ లో మెకానికల్ స్ట్రెంగ్త్ తక్కువ ఉండడం వల్ల మనం ఒక అల్యూమినియం కండక్టర్ మధ్యలో ఉన్న అల్యూమినియం కండక్టర్ ని తీసేసి అందులో ఏం పెడతాము అంటే అల్యూమినియం కండక్టర్ స్టీల్ అనే దాన్ని మధ్యలో ఇన్సర్ట్ చేస్తాం సార్. దాన్నే ఏం కండక్టర్స్ అంటాము అంటే ACSR కండక్టర్ అంటాం. సో ఈ స్టీల్ కండక్టర్ యొక్క మెయిన్ ఏం చేస్తున్నాము అంటే ఎందుకు దాన్ని ఇన్సర్ట్ చేసాము అంటే మెకానికల్ స్ట్రెంగ్త్ ని ఇంక్రీజ్ చేయడానికి, ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ద అడిషనల్ మెకానికల్ స్ట్రెంగ్త్. Which of the following effect is used in measurement of magnetic flux? Magnetic flux ని మెజర్ చేయడానికి ఏ ఎఫెక్ట్ యూజ్ చేస్తారు అని క్వశ్చన్ సార్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. జనరల్లీ వి యూజ్ హాల్ ఎఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి సార్. డిజిటల్ లాజిక్ దట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ ద ఫాలోయింగ్ బులియన్ ఫంక్షన్. ఈ ఫాలోయింగ్ బులియన్ ఫంక్షన్ మీరు ఎలా చూస్తుంటారంటే ఇలా చూస్తుంటారు సార్ మీరు, A XOR B and this is AB. ఇంకోటి మీరు ఇలా చూస్తుంటారు A XOR B and బారో A bar B. ఇలా చూస్తుంటారు మీరు జనరల్ గా మీ నోట్స్ లో ఇలా ఉంటుంది. ఇది చూడండి, ఇది సేమ్ కదా, ఎస్ ఆర్ నో? ఇది దేనికి సార్, ఇది దేనికి సార్ అంటే ఇదేమో హాఫ్ యాడర్ కి సార్, ఇదేమో హాఫ్ సబ్ట్రాక్టర్ కి. సో ఇప్పుడు ఇచ్చింది దేనికి ఆన్సర్ అవుతుంది సార్ అంటే హాఫ్ యాడర్ కి ఆన్సర్ అవుతుంది. వెరీ ఈజీ క్వశ్చన్ సార్. నెక్స్ట్ ఇది పవర్ సిస్టమ్ లో పర్ యూనిట్ ఇంపిడెన్స్ కి సంబంధించిన క్వశ్చన్ సార్. 11 kVA 10 MVA ఆల్టర్నేటర్ ఇంపిడెన్స్ పర్ యూనిట్ ఇంపిడెన్స్ ఎంత అంటే 0.10 అండ్ వాట్ ఈస్ ద న్యూ వాల్యూ ఆఫ్ బేస్ 110 kV 20 MVA అన్నాడు సార్. సో పర్ యూనిట్ ఇంపిడెన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం సార్, జెడ్ పర్ యూనిట్ న్యూ ఈక్వల్ టు జెడ్ పర్ యూనిట్ ఓల్డ్ ఇంటూ
MVA new ఎంత సార్ 20 by MVA old into MVA new by MVA old into KV old by KV new whole square సార్. సో 11 1s 11 10s. సో ఇక్కడ ఎంత వస్తుంది సార్ 110 స్క్వేర్ అంటే 100 వస్తుంది. సో ఇక్కడ 0 ఇక్కడ 10 డివైడెడ్ బై 100 ఇంటూ 20 బై 10 ఇంటూ ఇక్కడ 1 డివైడెడ్ బై 100. సో ఇక్కడ 20 క్యాన్సల్. సో 2 డివైడెడ్ బై 1000 నథింగ్ బట్ 0.02 పర్ యూనిట్ సార్. రైట్, ఇది ఒకటి ఇండక్షన్ మెషిన్ లో క్వశ్చన్ అడిగాడు సార్. చూడండి ఒకసారి ఆన్సర్ చెప్పండి సార్ అందరూ. 8 పోల్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. జనరల్ గా 8 పోల్ ఇండక్షన్ మోటార్ అన్న వెంటనే వాట్ షుడ్ యు నో? సింక్రోనస్ స్పీడ్ 750, రోటర్ స్పీడ్ 690. అంటే స్లిప్ ఎంత సార్? S is equals to ns minus nr, ns minus nr by ns అంటే 60 by 750 into 100 పర్సెంటేజ్ లో చెప్పాలంటే. అవసరం లేదు అంటే ns minus nr by ns. 0 క్యాన్సల్. 3 2s 3 25s. So 0. That is not enough. 0. So 0.0. సో ఆన్సర్ ఎంత సార్ అంటే 0.08. 0.08 వచ్చింది. బట్ ఇంకొకటి అడుగుతున్నాడు కదా సార్, రెండు స్లిప్లు అడిగాడు అంటే బ్యాక్వర్డ్ స్లిప్ ఫార్ములా ఎంత సార్ అంటే 2 minus s 2 minus 0.08. 2 minus 0.08 అంటే ఎంత సార్ అంటే 1.92. వెరీ సింపుల్ క్వశ్చన్. అది చాలా ఇంపార్టెంట్ సార్ అందరికి. నెక్స్ట్, ఆఫ్టర్ ఫైరింగ్ SCR అంటే SCR ని మీరు ఆన్ చేసేసారు ఫైరింగ్ యాంగిల్ గేట్ సిగ్నల్ ఇచ్చి. ఒకవేళ గేట్ పల్స్ రిమూవ్ చేస్తే, మీరు వన్స్ ఆన్ చేసిన తర్వాత మీరు గేట్ పల్స్ ఉంచితే ఏంటి, తీసేస్తే ఏంటి? మాక్సిమం అయితే గేట్ ని ఉంచాం సార్, ఖచ్చితంగా తీసేస్తాం ఎందుకంటే అక్కడ కొన్ని లాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి. సో SCR కరెంట్ ఏమన్నా చేంజ్ అవుతుందా సార్ అంటే కరెంట్ అనేది ఎలాంటి మాడిఫికేషన్ అనేది ఉండదు సార్. అందుకే ఆన్సర్ ఏంటి అంటే రిమైన్స్ సేమ్. చూడండి, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ లో ద రీజన్ ఫర్ హ్యావింగ్ ద హై రెసిస్టెన్స్ రోటర్ లో రెసిస్టెన్స్ పెంచితే హై స్టార్టింగ్ టార్క్ వస్తుంది. హై స్టార్టింగ్ టార్క్ వస్తే క్విక్ స్టార్ట్ అవుతుంది. సింపుల్ క్వశ్చన్. సో ఎందుకు సార్ అంటే క్విక్ యాక్సెలరేషన్. నెక్స్ట్, ద ఈక్వాలెంట్ సర్క్యూట్ ఆఫ్ డబుల్ కేజ్ ఇండక్షన్ మోటార్. ఈ డబుల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ఈక్వాలెంట్ సర్క్యూట్ లో ఆ 2 రోటార్ కేసెస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్. ఆ 2 రోటార్ కేసెస్ అనేవి ఎలా తీసుకోవాలి సార్? మనము ప్యారలల్ లో కన్సిడర్ చేయాలి. ఇన్ ఈక్వాలెంట్ సర్క్యూట్ లో ఈ రెండు రోటార్ సర్క్యూట్స్ ని మనము ప్యారలల్ లో కనెక్ట్ చేసి ఈక్వాలెంట్ సర్క్యూట్ అనేది డ్రా చేస్తాం. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్ టు బి ఇన్ ప్యారలల్. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? ఇన్ ఆర్డర్ టు హ్యావ్ లోయర్ కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేషన్. ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేషన్ లెస్ వాల్యూ మనకు లో కాస్ట్ కి రావాలంటే ఏంటి సార్? మరి ఏ కండిషన్ కరెక్ట్ ఆన్సర్ సార్? సో మనము ఇది ఎకనామిక్ ఆపరేషన్ కి సంబంధించింది సార్. మనము చదివేటప్పుడే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అంటే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఈస్ నథింగ్ బట్ యావరేజ్ లోడ్ బై మాక్సిమం డిమాండ్ తీసుకుంటాం సార్. అంతేకాకుండా డైవర్సిటీ ఫ్యాక్టర్ అంటే సమ్ ఆఫ్ ఇండివిజువల్ లోడ్ బై సైమల్టేనియస్ మాక్సిమం లోడ్ తీసుకుంటాం సార్. ఎప్పుడు సైమల్టేనియస్ మాక్సిమం తక్కువ ఉండాలి సార్, అప్పుడే డైవర్సిటీ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనము కాస్ట్ తగ్గించాలి అంటే ఎప్పుడు కూడా ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అదే విధంగా డైవర్సిటీ ఫ్యాక్టర్ రెండు కూడా ఎలా ఉండాలి అంటే షుడ్ బి హై సార్. ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ సార్. నేను వన్ డే ముందుగా మీకు ఆల్ ది బెస్ట్ చెప్పేటప్పుడు చెప్పాను మాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయని. మాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్, అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్. చూడండి సార్, ఇది కూడా టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ క్వశ్చన్. చెప్పండి సార్ ఆన్సర్. ఇది రెడ్యూసింగ్ ద టవర్ ఫుటింగ్ రెసిస్టెన్స్ ఇట్ మస్ట్ బి యూజ్. సో మనకి దీన్ని కొంచెం ట్రిక్కీగా తీసుకుంటే మనం రేట్ చేయొచ్చు సార్ దీని మీద. ఎందుకు అంటే కొన్ని డైరెక్ట్ బుక్స్ లలో కెమికల్ కూడా ఇస్తాడు సార్, బట్ ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు అంటే గ్రౌండ్ అండ్ కౌంటర్ పాయిస్ కూడా అన్నాడు సార్. బట్ కొన్ని బుక్స్ లలో మనం రిఫరెన్స్ కనుక తీసుకుంటే ఈ మూడు కూడా ఆప్షన్స్ లో ఉంటాయి సార్. కెమికల్ ఉంటుంది, గ్రౌండ్ రాడ్ ఉంటుంది, కౌంటర్ పాయిస్ వైర్ కూడా ఉంటుంది సార్. సిఎల్ వాద్వా టెక్స్ట్ బుక్ లో బ్యాక్ సైడ్ బిట్స్ లలో ఇది ఒకటి సార్. అందులో ఆప్షన్ 4 కూడా ఇచ్చాడు. బట్ అంటే
చేయొచ్చు, బట్ 100% ఇవ్వలేము, మనకు మార్క్ ఇస్తాడని. పాసిబిలిటీ ఉంది. రైట్ సార్. నెక్స్ట్ మెకానికల్ పేపర్ కూడా చేస్తాం సాత్విక్, విల్ బి నెక్స్ట్ చేస్తాం అది కూడా. రైట్, చెప్పండి సార్. ఇది the voltage of two ends of the line is 132 kV sir. Its side 132, its side 132. దీని రియాక్టెన్స్ ఎంత అంటే 40 ohms. కెపాసిటీ ఆఫ్ ద లైన్ అంటున్నాడు సార్. నథింగ్ బట్ ఇదేంటి అంటే సర్జ్ ఇంపిడెన్స్ లోడింగ్, ఐడియల్ పవర్ ట్రాన్స్ఫర్ కెపాసిటీ అంటున్నాడు సార్. నథింగ్ బట్ V² X ఈక్వలెంట్. సో V² అంటే 132 into 132 divided by 40 సార్. సో మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే ఆప్షన్ ఏ 435.6 మెగావాట్స్ వస్తుంది సార్, మీరు క్యాలిక్యులేట్ చేస్తే. అంటే కరెక్ట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ మూవింగ్ ఐరన్ అండ్ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్స్ ని ఏ విధంగా మీరు డిస్టింగ్విష్ అంటే ఏ విధంగా మీరు సపరేట్ చేస్తామని అంటున్నారు సార్. మనకి పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ లో స్కేల్ ఏమో లీనియర్ స్కేల్ ఉంటుంది, అదే మూవింగ్ ఐరన్ లో స్కేల్ వచ్చేసరికి నాన్ లీనియర్ స్కేల్ అనేది ఉంటుంది సార్. సో స్కేల్ ని బట్టి మాత్రమే మనము అది లీనియరా నాన్ లీనియరా అనేది డిస్టింగ్విష్ చేస్తాం. అంటే పిఎంఎంసియా మూవింగ్ ఐరన్ అనేది డిస్టింగ్విష్ చేస్తాం సార్ బేస్డ్ ఆన్ ద స్కేల్ ని చూసుకొని. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ విల్ ఆపరేట్ మాక్సిమం ఎఫిషియన్సీ. ట్రాన్స్ఫార్మర్ మాక్సిమం ఎఫిషియన్సీ దగ్గర ఎప్పుడు ఆపరేట్ అవుతుంది సార్? ఎప్పుడైతే రెండు లాసెస్ అనేది ఈక్వల్ అవుతాయో. ఏ లాసెస్ ఈక్వల్ అవ్వాలి? అక్కడ కాపర్ లాసెస్ ఏవైతే వేరియబుల్ లాసెస్ ఉన్నాయో దట్ ఈస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాసెస్, నథింగ్ బట్ ఐరన్ లాసెస్ కి ఈక్వల్ అయినప్పుడు మాత్రమే మనకి ఏమవుతుంది అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ మనకి మాక్సిమం అవుతుంది సార్. ఇది క్వశ్చన్ సార్ 142. ఎవరైతే ఏపీసెట్ ఎలక్ట్రికల్ రాసారో దీన్ని కూడా స్టార్ మార్క్ పెట్టుకోండి. మీరు దీన్ని కూడా అబ్జెక్షన్ చేయవచ్చు. ఎందుకు చేయవచ్చు అంటే 220/440 volts 50 hertz. రిమెంబర్ దిస్, 220/440 volts 50 hertz 5 kVA transformer operates on 220 volts 40 hertz. అంటే ఇక్కడ V/F లో V కాన్స్టెంట్ బట్ ఫ్రీక్వెన్సీ రెడ్యూసెస్. సో V/F is not a constant value. If V/F not constant, hysteresis losses directly proportional to V power 1.6 by F power 0.6. ఇక్కడ ఫ్రీక్వెన్సీ రెడ్యూస్ అయింది. ఫ్రీక్వెన్సీ రెడ్యూస్ అవుతే హిస్టెరిసిస్ లాసెస్ ఇంక్రీజ్ అవుతాయి. హిస్టెరిసిస్ లాసెస్ ఇంక్రీజెస్ డిక్రీజెస్. దీస్ ఆర్ రాంగ్. అంటే ఇవి రెండిట్లో ఆన్సర్ ఏదో ఒకటి అయ్యాలి. ఇక్కడ ఆప్షన్ 4 కి ఇచ్చేస్తున్నారు. హిస్టెరిసిస్ లాసెస్ డిక్రీజెస్. ఎలా డిక్రీజ్ అవుతాయి? అసలు ఇది పక్కన పెడితే V/F నాట్ కాన్స్టెంట్, ఎడ్డీ కరెంట్ లాసెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V². eddy current losses directly proportional to V². V constant, eddy current losses also constant. Eddy current losses, no one is constant. So answer em undali? Eddy current losses constant undali. Hysteresis losses increase undali. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ రెడ్యూస్ అయింది కాబట్టి హిస్టెరిసిస్ లాసెస్ ఇంక్రీజ్ ఉండాలి. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ లో లేదు, దీన్ని మనము ఆబ్జెక్ట్ చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఎ ఫిల్టర్ దేనికోసం యూజ్ చేస్తాం సార్? మేజర్ గా ఫిల్టర్ ని ఏదైతే రిపుల్స్ ఉంటాయో, అంటే మనము ప్యూర్ DC వేవ్ ఫామ్ లో మనకి రిపుల్ కంటెంట్ అనేది చాలా ఉంటుంది సార్. ఆ రిపుల్స్ అన్నిటిని ఎలిమినేషన్ చేయడం కోసం మాత్రమే ఈ ఫిల్టర్ ని యూజ్ చేస్తాం ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద రిపుల్స్ ఫ్రమ్ ద రెక్టిఫైడ్ అవుట్పుట్. ఏదైతే అవుట్పుట్ నుంచి వస్తుందో దాంట్లో ఏవైతే మనము ఇవ్వుంటాయో సార్ వాటిని ఎలిమినేషన్ చేయడం కోసం మనం ఫిల్టర్స్ ని యూజ్ చేస్తాం సార్. నెక్స్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ ఇన్ ఏ DC మిషన్ కెన్ బి రెడ్యూస్డ్ బై. ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ DC మిషన్ లో ఏ విధంగా రెడ్యూస్ చేస్తామని అంటున్నారు సార్. ఏ విధంగా చేస్తాం సార్? తెలుసు, ఆర్మేచర్ రియాక్షన్ తగ్గించడానికి ఒకటి బ్రష్ షిఫ్టింగ్ యూజ్ చేస్తాం. ఇక్కడ బ్రష్ షిఫ్టింగ్ ఇవ్వలేదు, బట్ అది జనరల్ గా మనం చదువుకుంటాం. కానీ తర్వాత మనం వాడేది ఏంటి సార్ అంటే ఒకటి కాంపన్సేటింగ్ వైండింగ్ అండ్ ఇంకొకటి ఇంటర్ పోల్స్ ఆర్ కమ్యుటేటింగ్ పోల్స్, కంపోల్స్ అంటాం. ఈజీ క్వశ్చన్ సార్, డైరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేది. రైట్, నెక్స్ట్ వేర్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ మెయిన్ స్విచ్ ఇన్ ఏ డొమెస్టిక్ వైర్ ఇన్స్టాలేషన్. డొమెస్టిక్ వైర్ ఇన్స్టాలేషన్ లో మెయిన్ స్విచ్ ని ఎక్కడ కనెక్షన్ చేస్తాం అంటున్నారు సార్. సో ఎక్కడ కనెక్ట్ చేస్తాం సార్ అంటే నియర్ టు టర్మినేషన్ ఆఫ్ సర్వీస్ లైన్స్. సర్వీస్ లైన్స్ టర్మినేషన్ దగ్గరనే జనరల్ ఇచ్చుకుంటాం. వి నో దట్ జనరల్లీ.
Next, stability of arc in vacuum tubes depends on, in vacuum depends on. వాక్యూమ్ లో ఆర్క్ యొక్క స్టెబిలిటీ దేనిపైన డిపెండ్ అవుతుంది సార్ అంటే దేనిపైన డిపెండ్ అవుతుంది? ద కాంటాక్ట్ మెటీరియల్, ఇట్స్ ప్రెషర్ అండ్ సర్క్యూట్ పారామీటర్, వీటన్నింటిపైన డిపెండ్ అవుతుంది సార్ ఆర్క్ యొక్క స్టెబిలిటీ అనేది. నథింగ్ బట్ ఇది సర్క్యూట్ బ్రేకర్స్ కి సంబంధించిన క్వశ్చన్ సార్, వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్స్ కి సంబంధించిన క్వశ్చన్ అందులో సంబంధించింది. నెక్స్ట్, రివర్స్ బ్లాకింగ్ మోడ్ ఆఫ్ థైరిస్టర్. మనం థైరిస్టర్స్ రివర్స్ బ్లాకింగ్ మోడ్ లో కనుక పెడితే ఏమేం జంక్షన్స్ ఏమైతున్నాయో అంటున్నారు సార్. P1, N1, P2, N2. సో ఇక్కడ J1, J2, ఇది J3 సార్. సో ఇక్కడ పాజిటివ్ ఇస్తున్నారు సార్, ఇక్కడ నెగిటివ్ ఇస్తున్నారు. ఎప్పుడైతే పాజిటివ్ నెగిటివ్ ఇస్తాడో ఇది రివర్స్ బయాస్, ఇది రివర్స్ బయాస్. జంక్షన్ J2 మాత్రం ఏ విధంగా ఉంటుంది సార్? ఫార్వర్డ్ బయాస్ ఉంటుంది. సో J1, J3, J2 ఆర్ రివర్స్ బయాస్, J3 is forward bias. అది కాదు సార్, J1, J3 are reverse bias, J2 must and should be forward bias అయి ఉండాలి. రైట్ సార్. The direction of DC shunt motor can be reversed by, మనకి ఏం తెలుసు? టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు phi into Ia. ఇఫ్ ఫ్లక్స్ ని రివర్స్ చేస్తే టార్క్ రివర్స్ అవుతుంది. ఆర్ ఇఫ్ ఆర్మేచర్ కరెంట్ ని రివర్స్ చేసినా సరే టార్క్ రివర్స్ అవుతుంది. ఫ్లక్స్ ని రివర్స్ చేయొచ్చు, లేదంటే ఆర్మేచర్ కరెంట్ ని రివర్స్ చేయొచ్చు. సప్లై టెర్మినల్ రివర్స్ చేస్తే రెండు రివర్స్ అవుతాయి సార్. అప్పుడు రెండు రివర్స్ అవుతాయి, ఇది పాజిటివ్ అవుతుంది. దిస్ ఇస్ రాంగ్. ఫీల్డ్ టెర్మినల్ రివర్స్, ఓకే, ఫీల్డ్ టెర్మినల్ రివర్స్ చేస్తే ఇది కరెక్టే. ఆర్మేచర్ టెర్మినల్ రివర్స్, ఇది కూడా కరెక్టే. తర్వాత ఐదర్ ఫీల్డ్ ఆర్ ఆర్మేచర్, అయితే ఫ్లక్స్ లేదంటే ఆర్మేచర్. దిస్ ఈజ్ 100% కరెక్ట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారు సార్? కోఎఫిషియంట్ ఆఫ్ అడిషన్ ఫర్ రైల్స్ విచ్ ఆర్ వెట్ అండ్ గ్రీసీ ఉన్నప్పుడు ఆ కోఎఫిషియంట్ ఆఫ్ అడిషన్ వెరీ లెస్ ఆర్ జనరల్లీ ఇట్స్ వాల్యూ ఇన్ బిట్వీన్ 0.15 to 0.2. డ్రైగా ఉన్నప్పుడు 0.2 to 0.26. maximum ఎంత సార్ అంటే 0.3. దిస్ ఇస్ ద maximum. దిస్ ఈస్ ఫర్ డ్రై, దిస్ ఈస్ ఫర్ వెట్. మన క్వశ్చన్ అడిగింది కూడా వెట్ అండ్ గ్రీసీ. నెక్స్ట్, the fall in speed of a DC generator due to increase in load can be corrected by. లోడ్ పెరిగిందంట, స్పీడ్ తగ్గిందంట. ఇప్పుడు నేను ఏం చేయాలి? లోడ్ పెరగడం వల్ల స్పీడ్ తగ్గింది కాబట్టి మనం ఇంకా కొంచెం ఎక్కువ స్పీడ్ తో పెంచాలి, ఇంకా ఎక్కువ ఇన్పుట్ ఇవ్వాలి. సో కూలింగ్ లేదు, ఇంక్రీజింగ్ ద ఎక్సైటేషన్ కాదు. డీసీ మెషిన్ లో ఎక్సైటేషన్ ఉండదు. జనరల్ గా రెడ్యూస్ ద లోడ్ ఎందుకు రెడ్యూస్ చేస్తాం సార్? కాదు, ఇంక్రీజ్ ద ఇన్పుట్ టు ద ప్రైమ్ మూవర్ యొక్క ఇన్పుట్ పెంచాలి. నెక్స్ట్, హౌ మచ్ పవర్ ఈస్ అబ్జర్వ్డ్ బై ద సర్క్యూట్ ఇఫ్ ఇన్పుట్ అడ్మిటెన్స్ ఇచ్చారు సార్, carrying the current of 30 amperes. సో ఇక్కడ అడ్మిటెన్స్ ఇచ్చారు y equal to 0.3 plus j 0.4 సార్. సో ఇక్కడ పవర్ అబ్జర్వ్డ్ అడుగుతున్నారు. పవర్ అబ్జర్వ్డ్ అంటే యాక్టివ్ పవర్ సార్. దీని నుంచి మనం ఇంపిడెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంపిడెన్స్ z equal to 1/0.3 plus j 0.4. ఎప్పుడు కూడా ఇమాజినరీ టర్మ్ అనేది డినామినేటర్ లో ఉండకూడదు సార్. అందుకే దీన్ని నేను రేషనలైజ్ చేస్తున్నాను. 0.3 minus j 0.4. ఇది చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 0.3 by ఇది 0.3 స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ j స్క్వేర్ అంటే ప్లస్ 0.4 స్క్వేర్ అంటే 0.3 by 0.5. ఇది ఇంపిడెన్స్ సార్. మనకి కరెంట్ ఎంత ఇచ్చారు సార్? ఇక్కడ 30 ఇచ్చారు. అంటే I స్క్వేర్ R చేస్తే మనకి పవర్ వస్తుంది. సో ఇక్కడ 30 into 30 సార్. సో ఇక్కడ ఇవి క్యాన్సిల్ సార్. 5 1s 5 6 6 3s 18, 18 3s 54. Nothing but 540 watts sir. Next ఇక్కడ క్వశ్చన్ చూడండి సార్. 3-phase induction motor runs at speed of 1485 at no load and 1350 at full load. No load speed ఇచ్చాడు, full load speed ఇచ్చాడు. Supplied from 58, 3-phase line. What is the speed at no load? No load అని ఇచ్చాడు. What is the speed of the rotor field with respect to rotor? Rotor field అంటే ns, rotor అంటే
అంటే ఎన్ఆర్, విత్ రెస్పెక్ట్ టు అంటే రిలేటివ్ మోషన్. సింక్రోనస్ స్పీడ్ ఎంత వస్తుంది జనరల్ గా? దీనికి అప్రోప్రియేట్ సింక్రోనస్ స్పీడ్ 1500, దీని రోటార్ స్పీడ్ 1485. ఎంత అవుతుంది సార్ ఆన్సర్ అంటే 15 ఆర్పిఎం అవుతుంది సార్. వెరీ సింపుల్ క్వశ్చన్. ఎంపీసీ కూడా చేస్తామమ్మా శ్రీలత, చేస్తాం. నెక్స్ట్ వాటర్ హమ్మరింగ్ ఎఫెక్ట్. వాటర్ హమ్మరింగ్ ఎఫెక్ట్ ఎక్కడ వస్తుంది సార్? మేజర్ గా పెన్ స్టాక్ లోనే వస్తుంది. వాటర్ హమ్మరింగ్ ఎఫెక్ట్ ఈస్ అకర్డ్ ఇన్ పెన్ స్టాక్. సో వాటర్ హమ్మరింగ్ ఎఫెక్ట్ ని తీసేయాలి అంటే ఏం యూజ్ చేస్తాం సార్? సర్జ్ ట్యాంక్ ని యూజ్ చేస్తాం. The output of the DC motor depends on, DC మోటార్ యొక్క అవుట్పుట్ దేనిపైన డిపెండ్ అవుతుంది? స్పీడ్ కరెక్టే, టార్క్ కూడా కరెక్టే, వోల్టేజ్ పైన కాదు, అండ్ బ్యాక్ ఈఎంఎఫ్ పైన కాదు, వోల్టేజ్ పైన కాదు. ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్ అంటే స్పీడ్ అండ్ టార్క్. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రైమరీ రీజన్ ఫర్ లో పవర్ ఫ్యాక్టర్. ప్రైమరీ రీజన్ ఫర్ లో పవర్ ఫ్యాక్టర్. జనరల్ గా లో పవర్ ఫ్యాక్టర్ దేని వల్ల వస్తుంది సార్? ఇక్కడ ఇండక్షన్ మోటార్ లో పవర్ ఫ్యాక్టర్ తక్కువగా ఉంటుంది సార్. ప్రైమరీ రీజన్ వచ్చేసి ఇండక్షన్ మోటార్స్. నెక్స్ట్, ఇది కొంచెము లెంతీ క్వశ్చన్ సార్. ఒకసారి క్యాలిక్యులేటర్స్ పట్టుకోండి, నేను కూడా ఇంకా చేయలేదు, చూడండి సార్. ఏమన్నాడు? ఏ 5 kVA ఒక 2 minutes. సో ఇక్కడ థెవెనిన్స్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు సార్. నథింగ్ బట్ ఆర్ థెవెనిన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ నుంచి ఫ్రమ్ ద టెర్మినల్స్ ఏ అండ్ బి, ఇక్కడ నుంచి చూస్తున్నాం సార్. ఇటు నుంచి చూసేటప్పుడు వోల్టేజ్ సోర్సెస్ ఏం చేయాలి? షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఇక్కడ 2 ohm 4 ohm ఎలా ఉన్నాయి సార్? సిరీస్. 6 ohm ఇన్ ప్యారలల్ విత్ 6 ప్యారలల్ విత్ 6 ఏమవుతుంది సార్? 3 ohms అవుతుంది. 3 ohm ఇన్ సిరీస్ విత్ 3 ohm 6 ohm అవుతుంది. మళ్ళీ 6 ohm ఇన్ ప్యారలల్ విత్ 6 మళ్ళీ 3 ohm అవుతుంది సార్. 3 ohm ప్లస్ 2 ohm వచ్చేసరికి 5 ohm అవుతుంది సార్. సో ఆర్ థెవెనిన్స్ వచ్చేసరికి ఎంత అవుతుంది సార్? 5 ohms అవుతుంది. నెక్స్ట్, ఈ క్వశ్చన్స్ రాజశేఖర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. నెక్స్ట్, ఫెర్రాంటీ ఎఫెక్ట్. పవర్ సిస్టమ్ లో ఫెర్రాంటీ ఎఫెక్ట్ అకరెన్స్ అవ్వడానికి కండిషన్ ఎక్కడ అవుతుంది అంటే మీడియం కానీ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ లో కానీ అవుతుంది. నెక్స్ట్, ఫెర్రాంటీ ఎఫెక్ట్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే ఖచ్చితంగా లైట్లీ లోడెడ్ కండిషన్. ఎప్పుడైతే లోడ్ అనేది లైట్ గా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఫెర్రాంటీ ఎఫెక్ట్ అనేది వస్తుంది సార్. నెక్స్ట్, ఇది వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్స్ కి సంబంధించిన క్వశ్చన్ సార్. ఇఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద పాజిటివ్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ ఈస్ డిక్రీజ్డ్ దెన్ ఫ్రీక్వెన్సీ. వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్స్ లో మనకి ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గానే ఉంచుతాం సార్. సో రిమైన్స్ ద సేమ్. ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీనే మనం మెయింటైన్ చేస్తాం సార్. నెక్స్ట్, సింగిల్ ఫేజ్ ఫుల్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ ఇఫ్ లోడ్ 3 ohm, ఇన్పుట్ డిసి వోల్టేజ్ ఎంత అన్నాడు సార్? 50 volts అన్నాడు. సో వాట్ ఈస్ ద ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ద అవుట్పుట్ వోల్టేజ్? ఫుల్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ లో మనకి ఏంటి సార్? విఆర్ఎంఎస్ వోల్టేజ్ ఈక్వల్ టు విడిసిఏ. అదే హాఫ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ అయితే కనుక విఆర్ఎంఎస్ వోల్టేజ్ ఈక్వల్ టు విడిసి బై 2 వస్తుంది. సో ఫుల్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ కాబట్టి 50 ఉంది కాబట్టి ఆర్ఎంఎస్ వోల్టేజ్ కూడా ఏమవుతుంది సార్? 50 volts అవుతుంది. సో విఆర్ఎంఎస్ ఈక్వల్ టు విడిసి. నెక్స్ట్, సో అవుట్పుట్ వోల్టేజ్ ఇన్ చోపర్ ఈస్ కంట్రోల్డ్ బై, మీరు స్టెప్ అప్ చోపర్ అన్నా తీసుకోండి, స్టెప్ డౌన్ చోపర్ అన్నా తీసుకోండి, లేదా బక్ బూస్ట్ చోపర్ అన్నా తీసుకోండి. ఏ చోపర్ తీసుకున్నా అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ డ్యూటీ సైకిల్ సార్. ఏది తీసుకున్నా అవుట్పుట్ వోల్టేజ్ ఫంక్షన్ ఆఫ్ డ్యూటీ సైకిల్. మీరు డ్యూటీ సైకిల్ ని వేరీ చేస్తే మనకి అవుట్పుట్ వోల్టేజ్ అనేది వేరీ అవుతుంది సార్. అవుట్పుట్ వోల్టేజ్ అనేది వేరీ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్? అజ్యూమ్ ద ఐడియల్ డయోడ్స్ అన్నాడు. ఫస్ట్ మనం ఈ రెండు డయోడ్స్ ని ఓపెన్ సర్క్యూట్ చేసుకుంటాం సార్. ఓపెన్ సర్క్యూట్ చేసి ఇక్కడ 0-5 అంటే ఇక్కడ చేస్తే ఈ డయోడ్ అనేది ఆన్ అయిపోతుంది. డయోడ్ ఆన్ అయింది కాబట్టి మనకి డైరెక్ట్ గా వచ్చే వోల్టేజ్ ఇక్కడ V0 ఈక్వల్ టు ఏమవుతుంది అంటే -5 volts అనేది వచ్చేస్తుంది సార్. సో ఆన్సర్ వచ్చేసరికి -5 volts. నెక్స్ట్, సింగిల్ ఫేజ్
వోల్టేజ్ కంట్రోలర్ హ్యాస్ ఎ ఇన్పుట్ ఆఫ్ 230 volts, లోడ్ 15 ohms అన్నాడు. ఇక్కడ 6 cycles ఆన్ అంటున్నాడు, 4 cycles ఆఫ్ అంటున్నాడు. ఆర్ఎంఎస్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో విఆర్ఎంఎస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి సార్? విడిసి ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టర్న్ ఆన్ సైకిల్ బై టోటల్ సైకిల్. సో విడిసి ఎంత సార్? 230 ఇంటూ స్క్వేర్ రూట్ టర్న్ ఆన్ సైకిల్ ఎంత సార్? 6 బై టోటల్ టైం అంటే ఆన్ సైకిల్ ప్లస్ ఆఫ్ సైకిల్ అంటే 6 ప్లస్ 4. ఇది చేస్తే మనకి ఎంత వస్తుంది సార్ అంటే 178 volts అనేది వస్తుంది సార్. నెక్స్ట్ రిలేస్ కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సార్. సో రియాక్టెన్స్ రిలే ఎక్కడ వాడతాము, రిలే ఎక్కడ వాడతాము అంటే రిలే వచ్చేసరికి ఆల్వేస్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ లో మనం వాడేదే రిలేని యూజ్ చేస్తాం సార్. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇచ్చారు సార్. రియాక్టెన్స్ ఆఫర్డ్ బై ద కెపాసిటర్ ఫ్రీక్వెన్సీ 50 Hz దగ్గర ఎంత అన్నాడు సార్? 10 ohms అన్నాడు. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ టు 100 Hz అన్నాడు, దెన్ రియాక్టెన్స్ ఎంత అంటున్నాడు సార్. మనకి XC కి రియాక్టెన్స్ కి ఫ్రీక్వెన్సీకి మధ్యలో రిలేషన్ ఏంటి సార్? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఇక్కడ కెపాసిటివ్ రియాక్టెన్స్ అన్నాడు కాబట్టి దీని నుంచి XC2 బై XC1 ఈక్వల్ టు F1 బై F2. సో ఇక్కడ XC1 ఎంత ఇచ్చాడు సార్? ఇక్కడ 10 ohms ఇచ్చాడు. F1 ఎంత ఇచ్చాడు సార్? 50. F2 ఎంత ఇచ్చాడు సార్? 100. సో 50 1s are 50 2s are 2 1s are 2 5s are. సో దీని నుంచి XC2 ఈక్వల్ టు ఎంత సార్? 5 ohms. సో ఇవన్నీ రాజశేఖర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సార్ డీల్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మిగిలిన క్వశ్చన్ ఓకే 101. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎగ్జిబిట్ ద నెగటివ్ రెసిస్టెన్స్? నెగటివ్ రెసిస్టెన్స్ దేనికి ఇస్తారు అంటే యూని జంక్షన్ ట్రాన్సిస్టర్ ఎగ్జిబిట్స్ ద నెగటివ్ రెసిస్టెన్స్ సార్. యూని జంక్షన్ ట్రాన్సిస్టర్ ఎందులో నెగటివ్ రెసిస్టెన్స్ అంటే పీక్ పాయింట్ నుంచి వ్యాలీ పాయింట్ కి మధ్యలో ఇది మనకి నెగటివ్ రెసిస్టెన్స్ క్యారెక్టరిస్టిక్స్ అనేది మనకి రిప్రజెంట్ చేస్తుంది సార్. ఏవైతే రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్ని మీకు రాజశేఖర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. రైట్ గైస్, సో లెట్స్ కంటిన్యూ. ఈసీఈ కూడా చేస్తామమ్మా, ఈసీఈ కూడా చేస్తాం. సాయి శశి ఇప్పటి వరకు టూ ఫైండ్ అవుట్ చేసామమ్మా, ఇంకా చూస్తున్నాను, ఇంకేమన్నా వస్తే అది కూడా చెప్తాను. ఇప్పటి వరకు 2 questions, ఒకటి హిస్టరీసెస్ ఎడ్డీ కరెంట్ లాసెస్, ఇంకొకటి ఏదో తేడా వచ్చింది కదా ఇందాక మనం డిస్కస్ చేసాం, అవి 2 అమ్మ. రైట్, నెక్స్ట్ ఈసీఈ కూడా చేస్తామమ్మా. 101 అయిపోయింది. నెక్స్ట్ 102. The speed of the DC motor is, the speed of the DC motor is ఏంటి సార్? మనకు తెలుసు స్పీడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈబీ బై 5 కదా. ఈబీ బై 5 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ వోల్టేజ్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్లక్స్. ఫ్లక్స్ కి ఇన్వర్స్ ఇక్కడ జనరల్ గా ఈబీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి ఉంటుంది. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ అని చెప్పొచ్చు సార్. నెక్స్ట్, for a lumped inductive load with increase in supply frequency increase అవుతే of course ఏమవుతుంది సార్? యాక్టివ్ పవర్ డిక్రీజ్ అవుతుంది, రియాక్టివ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఈజీ క్వశ్చన్ సార్. when supply frequency increases, రైట్, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతే రియాక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, రియాక్టెన్స్ ఇంక్రీజ్ అవుతే రియాక్టివ్ పవర్స్ ఇంక్రీజ్ అవుతాయి, యాక్టివ్ పవర్స్ డిక్రీజ్ అవుతాయి, మీకు తెలుసు ఆల్రెడీ. నెక్స్ట్ క్వశ్చన్, the rotation of disk of an induction disk relay under the pole is, జనరల్ గా డిస్క్ టైప్ ఇండక్షన్ రిలే చూసినా సరే, షేడెడ్ పోల్ ఇండక్షన్ మోటార్ చూసినా సరే, లైక్ దేంట్లో చూసినా సరే, ఆల్వేస్ ద డిస్క్ విల్ మూవ్ ఫ్రమ్ అన్షేడెడ్ పార్ట్ ఆఫ్ ద పోల్ టు ద షేడెడ్ పార్ట్, ఆర్ సింపుల్లీ హియర్ అన్షేడెడ్ పోల్ టు ద షేడెడ్ పోల్. దిస్ ఈస్ ఇంపార్టెంట్ సార్ జనరల్లీ. నెక్స్ట్ 105, ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ రేటెడ్ ఇన్ కేవీఏ. దీనంత ఈజీ క్వశ్చన్ ఇంకొకటి ఏమి ఉండదు సార్, వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్. సో జనరల్లీ ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ రిప్రజెంట్స్ ఇన్ కేవీఏ బికాస్ లాసెస్ డిపెండ్స్ ఆన్, ఐరన్ లాసెస్ డిపెండ్స్ ఆన్
voltages, and copper losses depends on currents, volt amperes, that's why. Next, 8085 మైక్రో కంట్రోలర్ మీకు తెలుసా అది ఎన్ని పిన్స్ ఉంటాయి 40 పిన్స్ ఉంటాయి ఏ ప్రాసెసర్ అది 8 బిట్ ప్రాసెసర్ 8051 ఇస్ 8 బిట్ ప్రాసెసర్ మీకు తెలిసిందే ఈజీ క్వశ్చన్ వెరీ సింపుల్ క్వశ్చన్ నెక్స్ట్ వోల్టేజ్ రెగ్యులేషన్ అడిగాడు సార్ ఇక్కడ సింగిల్ ఫేజ్ 2000 volts alternator has armature resistance and reactance ఇచ్చాడు the voltage regulation at 100 amperes voltage regulation is equals to generally I into R by V into cos pi plus or minus ఇక్కడ లీడింగ్ కాబట్టి మైనస్ I into X by V into sin phi వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది సార్ చెప్పండి ఎంత వస్తుందో I into R 100 into 0.8 so 80 by 2000 into 0.8 plus minus 100 into 4.94 494 by 2000 into 0.6 so ఇది నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే how much you will get minus 11.62% ఎందుకంటే లీడింగ్ ఉంది కాబట్టి నెగటివ్ రెగ్యులేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ which among the following statements are true related to traction high starting torque కావాలి series speed torque characteristics series motor speed characteristics correct complex speed control ఉండదు easy speed control ఉండాలి so which is correct option A B statements only next already sir discuss చేశాడు see here for constant torque load constant and the power also constant generally the voltage of squirrel cage induction motor reduced by 1 by root 2 its current modified by voltage 1 by root 2 అయింది అప్పుడు కరెంట్ రూట్ 2 టైమ్స్ అవ్వాలి అప్పుడు పవర్ లోడ్ టార్క్ అన్ని కాన్స్టెంట్ గా ఉంటాయి సో ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే రూట్ 2 టైమ్స్ దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్ వెరీ ఈజీ నెక్స్ట్ క్వశ్చన్ ఇది అందరూ ఆన్సర్ చెప్పొచ్చు వెరీ ఈజీ క్వశ్చన్ ట్రాక్షన్ లో ద టైమ్ స్పీడ్ కర్వ్ ఆఫ్ అర్బన్ సర్వీస్ లో టైమ్ స్పీడ్ కర్వ్ ఇలా ఉంటుంది మీకు తెలుసు ఇది యాక్సలరేషన్ ఇది రిటార్డేషన్ ఇది కోస్టింగ్ సో హ్యాస్ నో ఫ్రీ రన్నింగ్ అక్కడ ఫ్రీ రన్నింగ్ కనిపించట్లేదు కదా రిమైనింగ్ అన్ని ఉన్నాయి చూడండి ఈజియెస్ట్ క్వశ్చన్ పేపర్ సార్ ఈజియెస్ట్ క్వశ్చన్ పేపర్ నెక్స్ట్ ఇది ఆల్రెడీ ద లైన్ ఏ టు న్యూట్రల్ ఇచ్చాడు సార్ line A to neutral is 10 at an angle 15 degrees. The balanced three-phase star connection. అప్పుడు ఏమడుతున్నాడు the load star connected load the phase sequence ABC అప్పుడు ఏమన్నాడు VBC ఎంత అంటున్నాడు అన్ని ఫేజ్ వోల్టేజెస్ సేమ్ ఉంటాయి లైన్ వోల్టేజెస్ ఇంటూ √3 అవుతాయి √3 into 10 మైనస్ ఏమి ఉండదు సార్ ఇప్పుడు యాంగిల్ ఎంత వస్తుంది జనరల్ గా రెండు ఫేజ్ వోల్టేజెస్ కి మధ్యలో 120 degrees ఉంటది దిస్ ఇస్ ఏ దిస్ ఇస్ బి దిస్ ఇస్ సి ఇప్పుడు బిసి కావాలి ఇది 10 at an angle 15 ఇచ్చాడు ఇటు సైడ్ తీసుకుంటున్నాను ఇక వీటి మధ్యలో యాంగిల్ ఇంత వస్తుంది దిస్ ఈజ్ మై విబిసి ఈ వాల్యూ ఎంత అవుతుంది ఈ యాంగిల్ ఎంత అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు దిస్ ఈజ్ విబిసి అట్ అన్ యాంగిల్ ఆఫ్ జనరల్ గా ఇది ఒక 120 ఉంటుంది ప్లస్ ఇది ఒక 30 ఉంటుంది అంటే ఒక 150 చేంజ్ అవుతుంది సో ఆన్సర్ ఏమవుతుంది సార్ ఆన్సర్ దీంట్లో ఉన్న వాటిలలో విచ్ ఈస్ బెస్ట్ ప్రిఫరబుల్ ఆన్సర్ 10√3 at an angle -75 10√3 okay at an angle -75
ఏమి ఇచ్చినాడు ఇక్కడ విఏ ఇచ్చినాడు, విఏ అపోజిట్ లో తీసుకున్నాను ప్లస్ ఇది ఒకటి. సో దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ 10√3 at an angle -75. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ అడిషన్. జనరల్ గా డిసి ట్రాక్షన్ ఏసీ ట్రాక్షన్ కన్సిడర్ చేస్తే డిసి ట్రాక్షన్ ఏసీ ట్రాక్షన్ కన్సిడర్ చేస్తే డిసి ట్రాక్షన్ లో కంటే ఏసీ ట్రాక్షన్ లో కోఎఫిషియంట్ ఆఫ్ అడిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అది తెలిసిందే సార్. నెక్స్ట్ ఈ సార్ ఆల్రెడీ డిస్కస్ చేశాడు. విచ్ టైప్ ఆఫ్ ఆల్టర్నేటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ థర్మల్ పవర్ ప్లాంట్. థర్మల్ పవర్ ప్లాంట్ కి ఏ టైప్ యూజ్ చేస్తారు సార్? సిలిండ్రికల్ ఆల్టర్నేటర్స్ అనేవి యూజ్ చేస్తారు. జనరల్లీ వి నో దట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వోల్టేజ్ యాంప్లిఫైయర్స్ ఆల్వేస్ ద లోడ్ రెసిస్టెన్స్ షుడ్ బి యాజ్ లార్జ్ యాజ్ పాసిబుల్. యాంప్లిఫైయర్స్ లో ఇన్పుట్ రెసిస్టెన్స్ తో కంపేర్ చేస్తే ఈ వోల్టేజ్ యాంప్లిఫైయర్స్ లో అవుట్పుట్ రెసిస్టెన్స్ కంపారిటివ్లీ వెరీ హై, రైట్. నెక్స్ట్ కెపాసిటర్ ద ఎలక్ట్రిక్ చార్జ్ ఈ స్టోర్డ్. కెపాసిటర్ లో డైఎలక్ట్రిక్ అండ్ ఇండక్టర్స్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫార్మ్. ఇది డైఎలక్ట్రిక్ ఫార్మ్, యు నో ఆల్రెడీ. ద కెపాసిటర్ ద ఎలక్ట్రిక్ చార్జ్ ఈ స్టోర్డ్ ఇన్. ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది? ఆ డైఎలక్ట్రిక్ మెటీరియల్ లో స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇది ఆల్రెడీ సార్ డిస్కస్ చేశాడు. డ్యూరింగ్ ద డాష్ పీరియడ్ ద పవర్ సప్లై టు ద మోటార్ ఈజ్ కట్ ఆఫ్. ఎక్కడ పవర్ సప్లై టు ద మోటార్ కట్ ఆఫ్ చేస్తారు? ఇక్కడ పవర్ ఎక్కువగానే ఉంటుంది, ఇక్కడ పవర్ కాన్స్టెంట్ గా ఉంటుంది. దీని తర్వాత ఈ కోస్టింగ్ పీరియడ్ లో పవర్ ని డిస్కనెక్ట్ చేస్తాం. ఇట్లా ఇక్కడ బ్రేకింగ్ పీరియడ్ లో బ్రేక్ సప్లై చేస్తాం. సో కోస్టింగ్ పీరియడ్ లో దిస్ ఇస్ ద నాచింగ్ అప్ which is second one, this is the acceleration, this is the free running, this is the coasting and this is the braking. ఎక్కడ మనం పవర్ సప్లై ని డిస్కనెక్ట్ చేస్తాం సార్ అంటే కోస్టింగ్ పీరియడ్ లో పవర్ సప్లై ని డిస్కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఫెరాంటీ ఎఫెక్ట్ ఆల్రెడీ సార్ డిస్కస్ చేశాడు. ఏమన్నాడు ఇక్కడ క్వశ్చన్? 4 pole 25 kilowatts 200 volts wave wound DC separately excited generator. The current in the each parallel path లో కరెంట్ ఎంత అంటున్నాడు. ఫైనల్ గా అవుట్పుట్ ఎంత అంట? 25 kilowatts 200 volts. అంటే కరెంట్ ఎంత వస్తుంది సార్ ఇక్కడికి? 25,000/200 అంటే 125 ఆంపియర్స్ వస్తుంది. ఇక్కడికి 125 ఆంపియర్స్ వస్తుంది అంటే ఈచ్ ప్యారలల్ పాత్ లో ఎంత ఆంపియర్స్ కరెంట్ ఉంటుంది? ఎందుకు ఓన్లీ 2 ప్యారలల్ పాత్స్ తీసుకున్నారు మీరు? బికాస్ ఆఫ్ వేవ్ వైండింగ్. సో 62.5 is the correct answer. Very simple question. ఆల్రెడీ డిస్కస్ చేశాడు సారు. ఇక్కడ ఏమన్నాడు? కరెంట్ ఇచ్చాడు, కాయిల్ డ్రాన్ 0.5 ఆంపియర్స్ ఫ్రమ్ ఏ 120 వోల్ట్ సోర్స్, 60 హెర్ట్జ్ అంట. అప్పుడు 0.8 లాగింగ్ దగ్గర what are the coil resistance and reactance? Resistance and reactance అంటే సింపుల్ గా Z cos phi is the resistance and Z sin phi is the reactance. Very simple. Z అంటే V by I, 120/0.5 into cos phi 0.8, 120 divided by 0.5 into sin phi 0.6. ఎంత అవుతుంది సార్? ఇది ట్వైస్ అవుతుంది. 240 into 0.8, 240 into 0.8 అంటే 160 plus 32, 192. This is 240 into 0.6. 0.6 అంటే 120 plus 24, 144. Very simple question. E type of questions important for competitive exams. Next, ఇక్కడ ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం సార్. ఇది కొంచెం క్యాలిక్యులేటివ్, నేను కూడా ఇంకా క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మీరు నాతో పాటు క్యాలిక్యులేట్ చేయండి.
ఇప్పుడు మీరు నాతో పాటు క్యాలిక్యులేట్ చేయండి. లెట్స్ క్యాలిక్యులేట్ దిస్ క్వశ్చన్. ఏమన్నాడు? 5 kVA 200/400 volts 50 Hz transformer gave the following results. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, ఎల్వి సైడ్ చేయాలి. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఎంత? 60 వాట్స్ వచ్చింది. అంటే ఐరన్ లాసెస్ 60 వాట్స్ వచ్చినాయి. రైట్. షార్ట్ సర్క్యూట్ టెస్ట్ హెచ్వి సైడ్ చేస్తాము. హెచ్వి సైడ్ యాక్చువల్గా కరెంట్ ఎంత? I2 ఎంత సార్? యాక్చువల్గా కరెంట్ 5000/400. 2 zeros క్యాన్సల్, 4 1s 4 2s 12.5 ఆంపియర్స్ యాక్చువల్గా. బట్ ఇక్కడ 16 ఆంపియర్స్ దగ్గర చేస్తున్నాడు. అప్పుడు 120 వాట్స్ ఉంది. మరి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? కాపర్ లాసెస్ ఎట్ ఫుల్ లోడ్ బై షార్ట్ సర్క్యూట్ లాసెస్ is equals to I full load by ISC whole square. So full load copper losses is equals to 120 into I full load 12.5/16 whole square. ఇది ఎంత వస్తుందో చెప్తారా? ఇది ఎంత వస్తుంది సార్? ఆన్సర్ చేయండి. 12.5 into 12.5 divided by 16 square. ఇది 0.610 into 120 into 120. ఈ వాల్యూ 73.242. ఇది ఫుల్ లోడ్ కాపర్ లాసెస్, ఫుల్ లోడ్ ఐరన్ లాసెస్ వచ్చినాయి. ఇప్పుడు ఏమన్నాడు? డిటర్మైన్ ద లోడ్ ఫర్ మాక్సిమం ఎఫిషియన్సీ. ఏ లోడ్ దగ్గర మాక్సిమం ఎఫిషియన్సీ వస్తుంది అంటే ద లోడ్ అట్ మాక్సిమం ఎఫిషియన్సీ is equals to full load kVA into what sir? Full load kVA into square root of iron losses by copper losses. Iron losses 60, copper losses 73.242. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏమవుతుందో? ఏమవుతుంది సార్? స్క్వేర్ రూట్ ఆఫ్ 60 divided by 73.242, ఆల్మోస్ట్ 0.90509 ఇంటూ 5000. ఆన్సర్ ఎంత అవుతుంది సార్ అంటే 4.525 kVA. కొంచెం క్యాలిక్యులేటెడ్ సార్, కొంచెం క్యాలిక్యులేటెడ్, బట్ ఆన్సర్ చేయాలి, ఇక తప్పదు. సో ఇవి మనకున్న డిఫరెంట్ క్వశ్చన్స్. ట్రిపుల్ ఈ దీంట్లో అప్ టు నౌ 2 క్వశ్చన్స్ అయితే నాట్ కరెక్ట్. ఖచ్చితంగా మనము అబ్జెక్షన్ పెట్టొచ్చు. ఇక రిమైనింగ్ ఇంకేమైనా ఒకసారి నేను మళ్ళీ చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత మీకు మన సార్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారమ్మా. రైట్ అమ్మా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇప్పుడు చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయొద్దు. ట్రిపుల్ ఈ వాళ్ళకి డిఆర్డిఓ, ఇస్రో, ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బి జేఈ చాలా కాంపిటేటివ్ వ్యాకెన్సీస్ రిలీజ్ అవుతాయి సార్. ఇప్పుడు వాటన్నిటికీ బాగా ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్.